మొత్తం మీద ఇక్కడ రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, తర్వాత కులగణనను చేయకుండా అడ్డుకుంటోంది, దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరుగుతుంది అనేటువంటి మాటను అక్కడ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. మరోవైపు ఒకవేళ మేము ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తుంది 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాం, అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ₹1,00,000 తమ అకౌంట్లో వేస్తామని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక మరోవైపు నిన్న భువనగిరిలో జరిగినటువంటి సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిండు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 10కి పైగా సీట్లను మేము గెలుస్తాము, గెలిచిన తర్వాత తెలంగాణకు మంచి చేస్తాము, ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో మీకు మంచి జరగట్లేదు అనేటువంటి మాటను ఆయన చెప్తా ఉన్నాడు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ వేడిని తగిలిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ నిన్న మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయనతో పాటు ఇంకా చాలామంది పద్మ అవార్డులు నిన్న ప్రదానం చేసిండ్రు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా. ఇక 46 జీవో గురించి మాట్లాడతలేరు, క్యూనూస్ మాట్లాడతలేదు, తీన్మాన్ మల్లన మాట్లాడతలేరు అంటా ఉన్నారు. చాలామందికి అంటే మిత్రులకు చాలామందికి తెలుసు, కాకపోతే ఏంటంటే కొంతమంది తెలియని మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% 46 జీవో గురించి తీన్మాన్ మల్లన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరు ఆ కమిటీ కూడా అంటే ఒక కమిటీ వేసిండ్రు, ఆ కమిటీ కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది, త్వరలో నిర్ణయం వెల్లడిస్తుంది. మొన్న నల్గొండ జరిగినటువంటి సభలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చెప్పడం, ఆ తర్వాత 100% దీనిపైన స్పందిస్తామని చెప్పేసి దీనిపైన తొందరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పిండ్రు. అయితే కొందరు కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక అయితే మనకు ఇవాళ స్పెషల్ గెస్ట్ తర్వాత అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా క్యూన్స్కి వచ్చిండ్రు. బల్మూరి వెంకట్ గారు బల్మూరి వెంకట్ గారు ఇప్పుడు మనకు మార్నింగ్ న్యూస్కి గెస్ట్. మరికొద్ది క్షణాలలో తీన్మార్ మల్లన్న కూడా నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. ఒక్కసారి బల్మూర్ వెంకటన్నకి మళ్ళీ వేరే షెడ్యూల్ ఉంది కాబట్టి బల్మూర్ వెంకటన్నను మాట్లాడి పంపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉంది అన్న, బిఫోర్ ఎమ్మెల్సీ ఆఫ్టర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా? అంటే మాకు గెటప్ లో అయితే ఏం చేంజ్ కాలేదు. ఉన్న వాస్తవాల్లో సరే ఆ రోజు విద్యార్థి నాయకుడిని, ఇవాళ కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న విద్యార్థి నాయకుడిని. కాకపోతే అదేంటంటే కేవలం సమస్యని లేవనెత్తుతుండే. ఈ రోజు లేవనెత్తిన ప్రతి సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి? సరే అయిన 3 నెలల్లో ప్రతి సమస్య పరిష్కారం అయిపోయింది, ప్రతి సమస్యను మనం పరిష్కరించినామని చెప్పలేము, చేయలేము కూడా. ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు మోసం చేసింది. సో ప్రతి సమస్యను కూడా ఈ రోజు అడ్రస్ చేస్తూ ఇప్పుడు మీరు ఇంతకుముందు జియో 46 అంశం మాట్లాడారు. ఈ అంశాన్ని మొదటికెళ్ళి కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంటైర్ కమిటీని కూర్చొని మాట్లాడి దానిపై డిస్కషన్ నడుస్తుంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జియో 46 ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి 100% కాంగ్రెస్ ప్రభుత్వము చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా మాట్లాడడం కాదని చెప్పట్లే, కానీ వాళ్ళు సెలెక్షన్ లిస్ట్ అప్లోడ్ చేశారు. సెలెక్షన్ లిస్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఏ ప్రభుత్వానికన్నా కానీ సెలెక్ట్ అయిన విద్యార్థులతో పాటు మిగిలిపోయిన పోస్టులు ఎవరైతే అదనపుగా నష్టపోతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం 100% అదే కోణంలో ఆలోచిస్తుంది. సో దాన్ని కూడా బేస్ చేసుకొని అది కోర్టులో పెండింగ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని 100% ఇది అయిపోగానే సరే నెక్స్ట్ జియో 46 ఉంటుందా అనేది ఆ కమిటీ నిర్ధారించి దాన్ని చేస్తారు. కానీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వాళ్ళకి చాలా మంది విద్యార్థులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు గురుకుల పోస్టింగ్స్ కానీ అయితే గురుకుల పోస్టింగ్స్ లో చాలా మంది ఏమైతుందంటే ఫస్ట్ అసలు యాక్చువల్గా టీజీటీ తర్వాత పీజీటీ తర్వాత జేఎల్ తర్వాత డిఎల్ నింపడం ద్వారా ఏమైతుంది అంటే జేఎల్ నింపుకుంటూ రావాలి, అంటే పైనుంచి కిందికి రావాలి. పీజీ సెట్, టీజీ సెట్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నుంచి తర్వాత కిందికి నింపుకుంటూ వస్తే కింద వచ్చిన జాబ్ వాళ్ళు అట్లా పోరు, ఫస్ట్ ఇట్లా ఉల్టా నింపుతున్నారు, దానివల్ల నష్టం జరుగుతుందని అంటున్నారు. చాలా మందికి డౌట్ ఉన్నది. ఆ విషయం ఏంటంటే ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంచుతారా, ఒకవేళ ఎవరైనా జైన్ కాకుంటుంటే రిలింక్విష్మెంట్ ఆర్డర్ తీసేసినాక ఇంకోటి రిలింక్విష్మెంట్ అనేది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వమే తీసేసిన. మొన్నటి వరకు దానిపైన కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఆ రోజు ఆ బోర్డుకి సెక్రటరీగానో దానికి ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన హయాంలోనే తీసేసారు. ఈ రోజు ఎవరైతే మాట్లాడుతారో అది ఎందుకు తీసేసారు అని ఆయన్నే తీసి ఈ రోజు మాట్లాడుతుండ్రు. రెండోది
బ్యాక్లాగ్ పోస్ట్ ఏదైతే సంబంధించి ఇప్పుడు కూడా ఏడబ్ల్యూ సంబంధించి 2-3 టీఎస్పీఎస్సీలో పడిదో దానికి కూడా బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుంటే ఆ కోణంని ఆలోచించి బోర్డు కొంచెం ఆలస్యమైన ఒక 5-10 రోజులు నింపుతున్నాం. ఇంకోటి ఈ సంబంధించిన ఏదైతే గురుకులానికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది, ఏమని ఆ బ్యాక్లాగ్ పోస్ట్ అని కూడా సెకండ్ లిస్ట్ పెట్టమని చెప్పి 100% దాన్ని మళ్ళీ అపీల్ కి పోకుండా డివిజనల్ బెంచ్ కి ఎక్కడ కూడా. ఇంకోటి ప్రభుత్వం ఏం చేసింది అని అంటారు, ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఏం చేసిందని. 100% దాన్ని ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాన్ని ఫాలో ఆ పోస్ట్ తప్పనిసరిగా భర్తీ చేస్తాం. ఎందుకంటే ఏదైతే కొంతమంది 2-3 అంశాలతోటి ఆ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం చేస్తలేదు అని చెప్పని బద్నాం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా స్పష్టంగా విద్యార్థులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రెండోసారి ఏదైతే సంబంధించి డిఎస్సికి సంబంధించి టెట్ పెట్టడం కానివ్వండి, ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులకి 156 మందికి కేసులు ఉండి ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఎవరు కూడా మళ్ళీ కమిటీ వేసి దానిపైన ఎంక్వైరీ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకోలేదు. ఇప్పుడు దగ్గర అందులో 170 ఆల్రెడీ 156 మందిని తీసుకోరు, 300 మంది ఉన్నారు, అలా 156 మందిని తీసుకురు. ఇంకొక 130 మందితో సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే దాన్ని కూడా నేనే సూపర్వైజ్ చేస్తున్నా, 100% చేసి తీరుతాం. కాకపోతే అనవసరంగా ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఇప్పుడు నేను గాని ఈరోజు బల్మూరు వెంకట ఒక ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కాదు కానీ ఒక శాసన మండలి సభ్యుని, నేను విద్యార్థులు ఉన్నాను, శాసన మండలిలో నేను ఉన్నాను. నా మొదటి స్పీచ్ కూడా విద్యార్థుల కోసమే నేను మాట్లాడింది. అంటే ప్రతి అంశాన్ని కూడా నేను చిత్తశుద్ధితో ఉన్నాను, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. జీవో నెంబర్ 317 పైన దానిపైన 317 దానిపైన కూడా కమిటీ ఏర్పాటు చేసారు అన్న. కాకపోతే ఏదన్నా ప్రాసెస్ చేయాలంటే 2 ఉంటది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏందనంటే ఈ విద్యార్థులని డివైడ్ చేసి 2 దిక్కుల నష్టం చేసే ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఆపేరు, డివైడ్ చేసి. ఈ ప్రభుత్వానికి కంప్లీట్ గా అందరూ తెలంగాణ పిల్లలే, ఉద్యోగం వచ్చినోడు తెలంగాణ బిడ్డనే, రానోడు తెలంగాణ బిడ్డనే, 2 మన కన్నులే. ఏ కన్నుని పొడుచుకోకుండా ఒకరొకరు కొట్లాడ పెట్టుకోకుండా ఇద్దరు కలిసి ఉండే విధంగా ఎవరికి నష్టం జరగకుండా చూడాలనేదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పం. గురుకుల పోస్టులకు సంబంధించి బ్యాక్లాగ్ లేకుండా ఉంటే 100% దానికి అయితే కోర్టు ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి సెకండ్ లిస్ట్ వారిగా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ పెండింగ్ డిఎల్ అడుగుతా ఉన్నారు, అంటే యాక్చువల్ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సంబంధించి మీరు కానిస్టేబుల్ కొంతమందికి సంబంధించిన దానికి సంబంధించినవి ఆల్రెడీ 12-13 జిల్లాలకు ఏదో ఆల్రెడీ వచ్చిందన్న. ఈ తక్కినవన్నీ కూడా అంటే ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే మేము చెయ్యము ఇది కాదు అని చెప్పని గత ప్రభుత్వం ఇక్కడ మొండిగా మాట్లాడతలేదు, చాలా స్పష్టంగా సరే 2-3 సమస్యలు ఏమన్నా ఉన్నా ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మనం ఏర్పరచుకున్న ప్రభుత్వం, మీరు నేను విద్యార్థులు యువకులు అందరు కలుస్తారు ఈ రోజు స్థాయిలో ఉన్నాం మనం. సో ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి గారు, నేను గాని ఇప్పుడు మల్లన్న గారు గాని, ఇప్పుడు నేను మొన్న ఒకరిని ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, రేపు పొద్దున వారు ఎమ్మెల్సీగా అవుతారు, మేమందరం అందుబాటులో ఉన్నాము. అండ్ ఇంకోటి ఎక్కడైనా సమస్య ఉందంటే గత ప్రభుత్వంలో వెళ్ళడానికి భయపడుతుండే, నేను ఎమ్మెల్సీ అయినాక నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోయి సమస్యలు ఏందని అడిగి తెలుసుకున్నాను. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఇదే జియో 46 ఏదైతే మా సోదరులు నా పైన మాట్లాడిన వెళ్ళి తిట్లు కూడా విన్నాను, ఎందుకంటే వాళ్ళకి మన హక్కు ఉంది, వాళ్ళ బాధని పట్టించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి వాళ్ళ మనని అనే హక్కు ఉంది. కానీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకొని 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గుండెల పైన చేతేసుకొని చెప్పరు. ఈ రోజు సమస్యలు ఏవైతున్నాయో టీఎస్పీఎస్సీ కానీ, గురుకుల బోర్డు కానీ, సంబంధించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఇతర అన్ని బోర్డుల దగ్గరికి బల్మూరు వెంకట ఎమ్మెల్సీ అయినాక రాలేదా? ఏ సమస్యని పరిష్కరించలేదా? ఏ సమస్యని పట్టించుకోలేదా? ఏ సమస్య పైన మాట్లాడలేదా? ఇది చాలా అన్యాయం. ఇది ప్రభుత్వం ఏం చేస్తలేదు. అరే అనుక్షణ ముఖ్యమంత్రి గారు స్వయంగా వేదికపైకి వెళ్ళి చెప్తారు ఇది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏర్పరచుకున్న ప్రభుత్వము, వాళ్ళు కావాలని వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వము, తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తామని చెప్పారు. అంటే కొంతమంది చాలా మంది ఏమడుతున్నారంటే గ్రూప్ అదేది ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి కదా, గ్రూప్ 2 పోస్టులు ఉంటే గత ప్రభుత్వం మేము వేసినామని చెప్తుంది, వాళ్ళు వేసింది లేదు, పీకింది లేదు, చేసింది లేదు. నిజంగా వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఎందుకంటే మనము ఆస్పిరెంట్గా ఉన్నాం, తర్వాత పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి అంతా అయిపోయింది, అది ఆ కథ వేరు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళు వేసి ఊరుకున్నారు, అయిపోయింది, అయితే ఇంకేమైనా పోస్టులు పెంచేటువంటి ఆలోచన ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది. గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి మీకు ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి పోస్టుల పెంపు అని చెప్తాను ప్రతిసారి. అంటే దానికి చెప్పకుండా ముందు 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినాయే మీరు ఇచ్చిర్రు అన్నట్టు అన్న. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు, నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం. సరే ఈ రోజు నేను అన్న మాటలు కొంతమంది విద్యార్థులకి, యువకులకి ఏదో బల్మూరు వెంకట తప్పు మాట్లాడుతాను కోపం రావచ్చు, సహజం అది. ఎందుకంటే నేను కూడా ప్రాక్టికల్ గా ఆలోచించండి నిజంగా. ఎందుకంటే నిజంగా ఒకవేళ ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే
ఇప్పుడు నోటిఫికేషన్ వేసి ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే సంబంధించి ఆ పెండింగ్ లో ఉన్న జాబ్ నోటిఫికేషన్లు అన్నిటికీ ఆ రిజర్వేషన్ల దానిపైన ఇష్యూ ఉండే, ఏది మహిళా రిజర్వేషన్ దానిపైన ఆ సంబంధించిన హారిజాంటల్ వర్టికల్ పైన ఇష్యూ ఉండే. అది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏపీ రిక్రూట్మెంట్ బోర్డు చేసిన గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక జియో ఇచ్చారు. కానీ ఆ జియో కూడా స్పష్టత లేకుండా గత ప్రభుత్వం ఇవ్వడం వలన ప్రతి ఉద్యోగం కేసులలో కోర్టు చిక్కులలో ఇరికింది. దానికోసం మనం వేయలే, ఆ కేసులు మళ్ళీ మన పైన రుద్దుతురు. ఇది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని ఆ హారిజాంటల్ వర్టికల్ పైన వీళ్ళు చిత్తశుద్ధి లేకపోవడం వలన ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు రాగానే అవన్నిటినీ చిక్కుముళ్ళు తీసేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ బేస్ చేసుకొని గత ప్రభుత్వం ఇచ్చిన జియోని మార్చి, అంటే దాంతో పాటు దాని ప్రాపర్ క్లారిటీ తోటి ఇచ్చి అవన్నీ కూడా క్లియర్ చేయలే, ఉద్యోగ పత్రాలు అందజేయాలి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ బోర్డుపై నమ్మకం పోతే ఈ రోజు తిరిగి ఆ నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకురాలే. నిన్న కూడా చూసిన ఏదో ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించేది ఆ జాబ్ క్యాలెండర్ ని ఇస్తాము అని అన్నారు. 100% నేను ఇప్పుడు చెప్తున్నా, మన క్యూ న్యూస్ కి వెళ్ళే విద్యార్థులకు యువకులకు చెప్తున్నా, 100% జాబ్ క్యాలెండర్ ని యూపీఎస్సీ తరాలో 6 నెలల ముందే నెక్స్ట్ 2 నెలల్లో జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము. ఏ నెల ఏ వారము ఏ ఉద్యోగం పెడతాం, ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఏ నెల ఎప్పుడు డేట్ రాదనలో, ఏ మంత్ ఏ వీక్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్, మళ్ళీ ఆ రాసిన ఎగ్జామ్ ది ఏ మంత్ ఏ వీక్ రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ స్పష్టంగా మన దగ్గర ఉన్న 7-8 అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి ఆల్రెడీ దీనిపైన ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దీని గురించి మనం అంటే దానిపైన రివ్యూ చేయొద్దు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆగిరు. ఒక్కసారి ఇది అయిపోగానే నెక్స్ట్ 2 months లో చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరుగుతుంది. అండ్ పోస్టుల పెంపు ఏదైతే Group 2 Group 3 పోస్టుల పెంపుకు సంబంధించి ఆ సంబంధించిన ఏదైతే సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ GIDకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పంపించి రిపోర్ట్ తెప్పించుకోరు. దాని సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తూ దాన్ని ఎంతమంది మరి కొత్త విద్యార్థులు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఏ రకంగా ఇబ్బందులు జరగకుండా చూడాలి. ఈ దొంగలు కొంతమంది మళ్ళీ కోర్టుకు ఎంటైర్ నోటిఫికేషన్ ఆపి మళ్ళీ ఈ ప్రభుత్వం పైన తప్పు చూపించి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కోర్టు కేసు చిక్కుముడ్లు లేకుండా ఉద్యోగాలను పెంచి విద్యార్థులకి యువకులకి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం. 100% చేసి తీరుతామన్న, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదే 100% చెప్తున్నా, దాన్ని లీగల్ గా అన్ని చూసి 100% ఆ రకంగా విద్యార్థులకు న్యాయం చేయడం జరుగుతుంది. జియో నెంబర్ 46 పైన ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా? జియో నెంబర్ 46 చాలా మంది ఇప్పుడు మొదటికెళ్ళి కూడా జియో నెంబర్ 46 అనేది ఆ జియో నెంబర్ 46 పిల్లలందరూ కూడా చాలా స్పష్టంగా తెలుసు అసలు అది ఏమి జరిగింది, దేని వల్ల జరిగింది, ఎవరు నష్టపోయినారు. ఈ రోజు ఏంటంటే జియో నెంబర్ 46 ని తీసేయడం అనే దానికంటే కూడా దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే అవసరం ఉంది. అంటే కొన్ని బోర్డ్స్ కి ఏది సివిల్ ఏఆర్ కాకుండా దానికి సంబంధించి కొన్ని జాబ్లకు మటుకు 5,000 పోస్టులకు దాన్ని అప్లై చేసే దాన్ని కొంచెం చేంజెస్ చేసి పెట్టాలి. ఎందుకంటే అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుకూలంగా ఉంది, దాని ప్రకారంగా ఉంది. అండ్ దీనికి సంబంధించిన కోర్టు కేసు వేస్తున్న రమేష్ చెల్లా గారు కానివ్వండి, శరత్ గారు కానివ్వండి, ఈ అడ్వకేట్స్ తో కూడా నేను మాట్లాడినాను. రమేష్ చెల్లా గారి పైన నేను ప్రతిరోజు వారితో దీనిపైన డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఇంకోటన్నా ప్రభుత్వంలో ఉంటూ ఏదైతే కొన్ని కోర్టు డైరెక్షన్ ద్వారా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం తీసుకోవచ్చు డెసిషన్స్, తీసుకున్నాక ఎవరైనా కోర్టుకు పోయి ఏదైనా వేసిరు అనుకో మొత్తం క్యాన్సిల్ అవుతుంది. మొత్తం క్యాన్సిల్ అవుతే ఎంటైర్ ఆ 15,000 మందికి నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా వారితో కోఆర్డినేట్ చేస్తూ, సరే ఆలస్యమైంది కాదంటలేనన్న, కాకపోతే ఆలస్యం అయినా కూడా న్యాయం ఎందుకంటే ఎవరికి నష్టం జరగకుండా న్యాయం చేయాలి కాబట్టి ఆలస్యం అవుతుంది తప్ప మనం ఏదో పారిపోయో మనకి చేసే ఉద్దేశం లేదు. జియో 46 స్టూడెంట్స్ కి నేను దానికంటే ముందు వాళ్ళు విక్టోరియా గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు వచ్చి చెప్పిన, వాళ్ళు ఏ రోజు ధర్నా చేసినా నేను పోయి చెప్పిన. కాకపోతే కొంతమంది స్పష్టత లేకుండా ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఏ రకంగా న్యాయం చేయగలుగుతాము. ఎందుకనంటే ఇప్పుడు మాట్లాడే కొంతమంది వ్యక్తులే జియో 46 కి వ్యతిరేకంగా ధర్నాలు చేసిర్రు. కొంతమంది జియో 46 వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ పక్షాన్ని కూడా ధర్నా చేసినారు. అంటే వీళ్ళకి స్పష్టత లేదు అసలు జియో 46 ఏంది. ఉద్యోగం జియో 46 వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం ఉస్మానియాలో ధర్నా చేశారు, జియో 46 రద్దు చేయాలని చెప్పి చికట్పల్లికి వచ్చి ధర్నా చేశారు. సేమ్ వ్యక్తులు, సేమ్ వాళ్ళే వ్యక్తులు అన్న. ఇప్పుడు అట్లా మనము తప్పుదో పట్టించే ఉద్దేశం లేదన్న, క్లారిటీతో. అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు పోయి ధర్నా చేయాలి, మనకేదో పొలిటికల్ మైలేజ్ కోసం కాదు కదా. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి నష్టం జరగకుండా చేసే క్రమంలో ఉన్నాము. జియో 46 అభ్యర్థులకు కూడా నేను మాటిస్తున్నా. మొన్న కూడా మల్లన్న గారు కూడా నా ముందే అంటే సీఎం గారితో ఈ విషయం పైన చర్చించారు. సీఎం గారు కూడా సరే దాన్ని ఏదైనా ఒక డైరెక్షన్ తీసుకొచ్చి లీగల్ గా ఆలోచించారు. మొన్న కూడా సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ తరఫున లీగల్ డిపార్ట్మెంట్ తో కూడా ఏం చేయగలుగుతాం మాట్లాడారు.
వీళ్ళు ట్రైనింగ్ కి పోయి ఇంకోటి అన్న వాళ్ళు ట్రైనింగ్ కి వెళ్ళిపోతారు మరి మమ్మల్ని ఎట్లా ట్రైనింగ్ కి పంపుతారు ఈ క్వశ్చన్ పచ్చారు అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం జాబ్ వచ్చిన వాళ్ళు జనరల్ గా ట్రైనింగ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేసుల లీగల్ కేసు కాంప్లికేషన్ 156 మందికి సపరేట్ ట్రైనింగ్ పంపుతలేమా? ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ పంపుతలేమా? ట్రైనింగ్ పంపే ప్రక్రియ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటది. 5 కూడా మనం ట్రైనింగ్ పంపొచ్చు, అది మన చేతిలో ఉంటది. అరే పంపుదాము ఉద్యోగం ఇద్దామనే ఒక సంకల్పంతో మనం ఉన్నప్పుడు ట్రైనింగ్ ఎట్లా పంపుతారన్న వాళ్ళతో పాటు ఇవన్నీ ఏంటంటే అన్నెసెసరీ క్వశ్చన్ మార్క్స్ కొంతమంది ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేస్తున్నాయి. వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం మన విద్యార్థులని తప్పుదో పట్టిస్తారు. అండ్ ఇవన్నీ చేసి తీర్థము. నెక్స్ట్ 3 నెలల్లో మీరు అన్నట్టు ఇవన్నిటికీ కూడా సంపూర్ణమైన క్లారిటీ ఇప్పిస్తామన్న, పరిష్కరిస్తాం. రాబోయే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా ఉంది, ప్రచారం ఎలా ఉంది, ఎలా గెలవబోతున్నారు? పార్లమెంట్ కి సంబంధించి చాలా స్పష్టంగా సరే మొదట్లో ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి, అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ రిస్తేదార్ సమితి కానీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ 3 నెలల పరిపాలనలో ఏదైతున్నా 6 గ్యారంటీలు సరే 6 అమలు చేయకపోయినా 5 గ్యారెంటీలు అమలు చేసి 3 నెలల నుంచి ఇంత చిత్తశుద్ధితో ఉండి 10 సంవత్సరాలుగా వాడు ఏమి చేయలే. బీజేపీ పార్టీ కూడా 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు అని అంటే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు స్పష్టమైన మీకు అదే చెప్తున్నా. ఈ రోజు 1,00,00,000 కోట్లు ఇస్తే ఇదే కిషన్ రెడ్డి గారు ఉన్న అంబర్పేట నియోజకవర్గంలోనే నేను కూడా ఉండేది. అసలు అంబర్పేటకి సంబంధించి ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు, మనం కూడా వస్తే చూస్తావు చేనంబర్కి వెళ్ళి. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు అనేక సందర్భాల్లో నువ్వు ఏదైతే అనేక సార్లు నువ్వు అదే శాసనసభకి ప్రాతినిధ్యం వహించి ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయినావు తెలంగాణలో, నువ్వు కంప్లీట్ గా దాన్ని నువ్వు నిర్మూలించి అదైతే కాదని బిల్డ్ చేయలేకపోయినావు, నిర్మించలేకపోయినావు ఇప్పటిదాకా. ఇంకోటి ఇదే ఈటల రాజేందర్ హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే గెలిపించారు కదా, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే కదా. ఇదే మా కమలాపూర్ కుప్పల్ మధ్యలో ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటది, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అది కంప్లీట్ అయింది, మధ్యలో వేయాల్సిన ప్యాచ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది, అది వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. అన్న సొంత కాన్స్టిట్యున్సీలో ఒక వర్క్ కంప్లీట్ చేయలేని వీళ్ళు తెలంగాణకి 1,00,00,000 కోట్లు ఇచ్చినామంటే ఎక్కడ ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు, దానివల్ల ఏం జరిగిందని శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఇదే కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా, ఇదే వీళ్ళు ఎమ్మెల్సీలు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇంకోటి గాడిద గుడ్డు అనేది ఒక సందర్భం అన్న, గాడిద గుడ్డు పెట్టదు, గాడిద గుడ్డు పెట్టదు అనేది ఎంత వాస్తవమో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏమి ఇయ్యలేదు అనేది అంత వాస్తవం. ఎందుకంటే మన గ్రామాల్లో మనకు ఒక చిన్నది ఉంటది, సామెత ఉంటది, ఏమి ఇచ్చిన నాకు ఇచ్చింది గాడిద గుడ్డ అని, ఏమి ఇవ్వకపోతే గాడిద గుడ్డు ఇచ్చినావా అని అంటారు. సో దాన్ని ఉద్దేశించి గాడిద గుడ్డు పెట్టదన్నది ఎంత వాస్తవమో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏమి ఇయ్యలేదు అనేది అంత వాస్తవం. గాడిద గుడ్డు దున్నపోతు పాలు అది పెట్టుకుంటాం, దున్నపోతు పాలు వేసుకున్నాం అని చెప్పి 2 సామెతలు. దాన్ని ఉద్దేశించి పెడితే నిన్న మొన్న ఎక్కడ చూసినా వాళ్ళ మమ్మల్ని ఉద్దేశించేదో వంకాయ తోటి వంట వండుకోవచ్చు, వంకాయ పండుతుంది 100%. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100% ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాము, 100% ఏ ఒక్క హామీని కూడా విస్మరించము, మర్చిపోము. ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా ప్రజాక్షేత్రం పోయి ప్రజలకు పోయి చెప్తాం, ఇది దీని వలన ఆలస్యం అవుతుంది. ఏదైతే రైతు రుణమాఫీ ఉంది సరే సందర్భాల పరంగా ఉన్నదాని ప్రకారం జరిగింది, ముఖ్యమంత్రి గారు నేరుగా బయటకు వచ్చి August 15 తప్పనిసరిగా చేసి తీరుతాము అని అన్నారు. ఇంకోటి ఎలక్షన్స్ టైం కూడా ఇప్పుడే బెదిరించి భయపెట్టాలని చెప్పి దాన్ని కూడా అట్లా కూడా మిస్గైడ్ చేస్తాం. అరే 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, 5 సంవత్సరాలుగా మళ్ళా ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సిందే కదా. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు అంటే ఈ వార్తల్లో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కళారంగానికి చేసిన సేవలకు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. తెలంగాణ నుంచి 3 పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డు అందుకున్నారంట. మొత్తం మీద నిన్న పద్మ అవార్డులు అంటే 2వ విడతలో ఇచ్చేసిండ్రు నిన్న చిరంజీవికి వచ్చినాయి. జూన్ 4న ఇండియా సర్కార్ 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ మొదలు పెడతాం రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, 1,00,000 సాయం. రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం. కార్పొరేటర్లకు మోదీ
ఎంత దోచిపెట్టారో అంత సొమ్ముడు పేదలకు పంచుతాం. అదాని అంబానీ కోసమే పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ అని విమర్శ. ఏం చేస్తారన్న దీనిపైన? అదే చాలా స్పష్టంగా ఈరోజు ఒక వ్యక్తి ఉద్యోగాల గురించి మాట్లాడుతుండు, ఏమిస్తామో మాట్లాడుతుండు. ఒకవైపు వ్యక్తి డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇంకొక వైపు వాళ్ళు చాదస్తం గురించి మాట్లాడి ఏదైతే ఎమోషనల్గా సెంటిమెంట్గా గుడిని ఏదైతే సంబంధించి కులాల వారీగా ఓట్ల లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. మన బతుకు కోసం మనం ఆలోచిద్దామా? ఈరోజు అన్న మన గుండెపోటు వచ్చిందనుకో అన్న, మొదట ఎడికి తీసుకుపోతాం మన కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్ తీసుకుపోయినాక దేవుణ్ణి మొక్కుతాం. హాస్పిటల్ అనేది అవసరం, దేవుడు అనేది నమ్మకం. అంతే. ఈరోజు హాస్పిటల్లో మా తల్లిలో మా తండ్రో సర్జరీ మంచిగా కావాలని చెప్పని సర్జరీ అవుతుంటే దేవుణ్ణి మొక్కుతా. దేవుణ్ణి దేనికోసం మొక్కుతా? నా కుటుంబ బాగు కోసం మొక్కుతా. కానీ ఈరోజు నా కుటుంబ బాగు కోసం హాస్పిటల్ నిర్మించకుండా కేవలం దేవుణ్ణి చూపించి నీ కుటుంబం బాగుంటది దేవుణ్ణి మొక్కుకో అని చెప్పి నన్ను మోసం చేస్తారు. ఒక చదువుకున్న బిడ్డగా కోపం రాదా? రాహుల్ గాంధీ ఒక నిజంగా ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే 5 సంవత్సరాలు 100% ఆయనకు అవకాశం వస్తుంది. తర్వాత ఈ పరిస్థితులు ఉంటాయి. జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడబోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో మేము అధికారం చేపట్టగానే దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. పేద మహిళల ఖాతాల్లో ఏడాదికి ₹1,00,000 చొప్పున జమ చేస్తాం. 15 ఆగస్టు నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కానీ తాము దేశానికి ఆత్మ లాంటి రాజ్యాంగాన్ని రక్షించి వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ రచన కంటే ముందు అట్టడుగు వర్గాల ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని అన్నారు. అలాంటి వారికి రాజ్యాంగం అండగా నిలిచిందని, ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆదాని అంబానీ కోసమే మోడీ పనిచేస్తారు. ఆదాని అంబానీ కోసం తప్ప పేదల కోసం ఎన్నడూ మోడీ పనిచేయలే. ఆదాని కోసమే మోదీ పెద్ద నోట్ల రద్దు చేపట్టిండు. తప్పుడు జిఎస్టీ తెచ్చింది అందుకే. ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదాని పరం చేసిండు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేస్తూ పోతున్నాడు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తా ఉన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు, అది పేద ప్రజల గొంతుక, గుండె చప్పుడు. రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయి. రాజ్యాంగం ద్వారానే పేదలకు అధికారం, రిజర్వేషన్లు వచ్చాయి. మేధావులు, మహామహులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వారు తమ చెమటను, రక్తాన్ని దారిపోసారు. ప్రపంచంలో ఎవ్వరూ మన రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మేమంతా పోరాడుతామంటూ రాహుల్ గాంధీ చెప్పారు. అయితే అన్ని విషయాలు రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాలు ఓకేనన్నా. కాకపోతే ఏంటంటే దీనిపైన కొంతమంది అడుగుతున్నారు, దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయడం మంచిది, ఇది చాలా మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఎట్లా చేస్తారు, అది సాధ్యమవుతుందా అట్లా అని చెప్పేసి. ఈరోజు దేశ సంపద అనేది మన ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఇదంతా కూడా తీసుకొని ధనికులకు పెడుతుంది. ఓకే, సో ఉన్నదాని ప్రకారం అన్ని ఆలోచించి ఏ రకంగా బీపీఎల్ సంబంధించి ఎవరైతే అర్హులైన, ఓకే అంటే వాళ్ళ లెక్క కదా పెట్టుడు అంటే అందరికీ కాకుండా ఎవరైతే అర్హులైన ప్రతి బిలో బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి 100% ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇది. ఎందుకంటే అందరినీ సమానంగా తీసుకురావడం అనేది ₹1,00,000 ఇవ్వడం సాధ్యమే అవుతుందా అని చెప్పేసి. ఎందుకు సాధ్యం కాదన్న? జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నాడు. వాళ్ళ లెక్క మనం జుమ్లా చెప్తలేము అని ఇవ్వలేదు. వాళ్ళ లెక్క మనం జుమ్లా చెప్తలేము, అంటే వాళ్ళ లెక్క మనం తప్పుడు మాటలు మాట్లాడతాం. మనం ఇచ్చేది చెప్తున్నాం, 100% ఇచ్చి తీరుతాం. ఓకే, అంటే రాష్ట్రంలో 2,500 సాధ్యం కావట్లేదు. కాంగ్రెస్ అన్న 3 నెలలనే సాధ్యం కావట్లేదు అని చెప్పని విమర్శించేస్తే, ఇప్పుడు పక్కనున్న కర్ణాటకలో చేస్తలేరా, మహిళలకు ఇస్తురా లేదా? ఇది కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇస్తారు. అరే ఏమి కాదు, 3 నెలలనే మొత్తము అయిపోయిందని చెప్పి విమర్శిస్తే తప్పు కదా. డబ్బులు అకౌంట్ లో వేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటదని చెప్పి. ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వారికి ఇమీడియట్ రిలీఫ్ ఇప్పించి వాళ్ళని ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేసి ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని కూడా బలపరిచి స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలిచిన వరకు ఈ సాయం అనేది అవసరం, అది చేస్తారు. కాబట్టి ఇనిషియల్ గా అప్పటి వరకు ఈ సపోర్ట్ అనేది వారికి అవసరం. నిలబెడుతూ సాయం చేస్తూ ఆ కుటుంబాన్ని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టే ప్రక్రియ తప్పనిసరిగా ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బీజేపీని బొందబెట్టాలి, ఓట్ల కోసం దేవుళ్లను వాడుకుంటున్నారు.
దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించడు. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ యుద్ధం. ఆయనకు తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇట్లా ఉంటే డ్రోన్లతో పెస్టిసైడ్ పిచికారీ, డ్రోన్లతో తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణంలో పెస్టిసైడ్స్ పిచికారీ చేసేలా ఇస్కో మారుత్ డ్రోన్ టెక్నాలజీలు కీలక ఒప్పందం చేసుకున్నారు. ఎకరానికి కేవలం 500 ఛార్జ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలుత 5 లక్షల ఎకరాల్లో సేవలు అందించనున్నారు. మనుషులు కొట్టేది డ్రోన్లు చేస్తారంట. అదే ఓకే. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి చెప్పండి, అంటే పరిస్థితి ఎట్లుంది అంటే మీరు అబ్జర్వ్ చేసిన కాడికి? బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న. ఎలా ఉండబోతుంది పోటీ? దానికి తోడు ఇంకా అంతే కదన్న, ఇద్దరు బీజేపీ వాళ్ళే కదా. ఇద్దరు బీజేపీ ఒక రకంగా రాకేష్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ అధికార బీజేపీ ఒకటి బీజేపీ రిస్తదార్ సమితి. ఏ పార్టీ బి పార్టీకి పక్కా జెడ్సన్ పోటీ చేయబోతున్నాడు, అశోక్ సార్ పోటీ చేయబోతున్నాడు. ఒకటి చాలా స్పష్టంగా ఒకటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉండి ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ప్రజాప్రభుత్వం అని మనం ఎత్తుకున్న నినాదం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి తెలంగాణ ప్రజల కోసము కష్టపడుతుండు. గతంలో కూడా ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుపు దగ్గర డబ్బు బలము సంబంధించి మొత్తం యంత్రాంగ ఒత్తిడి చేసి గెలిచిన వ్యక్తిని ఓడగొట్టారు. అంతే, గెలిచిన వ్యక్తిని ఓడగొట్టారు. ఈరోజు అటువంటి వ్యక్తికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. నా సొంటి పోరాటం చేసిన ఒక వ్యక్తి కూడా 100% ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్నని గెలిపించుకోవాల్సిన అవసరం నా సొంటి వ్యక్తుల పైన ఉంది. ఎందుకంటే రేపొద్దున ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైతే రేపొద్దున ప్రభుత్వంలో ఉంటూ కూడా ఏ సమస్యల్ని పరిష్కరించినాం అని ప్రజలకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇన్ని రోజులు ఆ క్యూ న్యూస్ కానీ మీరు కానీ మేము కానీ కేవలం ప్రతిపక్షంలో ఉన్న సమస్యల్ని లేవనెత్తినాం. ఈ రోజు లేవనెత్తిన సమస్యలు మీరేదైతే వాళ్ళు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పెన్ పేపర్ పైన రాసుకోండి అన్న. రేపు పొద్దున మల్లన్న ఎమ్మెల్సీ అవుతాడు, నా సహచర శాసన మండలి సభ్యునిగా మల్లన్న ఇద్దరం పక్కపక్కన కూర్చుంటాము. ఇక్కడ లేవనెత్తిన ప్రతి అంశాన్ని, ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్యని ఈ రకంగా పరిష్కరించమని చెప్పి మీ ద్వారానే తెలంగాణ సమాజానికి తెలియజేస్తాం. మరి ఇంత చక్కటి అవకాశం ఉన్నప్పుడు ఇందులో డౌట్ ఏందన్న మల్లన్న కాక ఇంకెవరు గెలుస్తారని. ఒకరిద్దరు వ్యక్తులు నాకు దగ్గర వాళ్ళు కూడా ఉద్యమ సమయంలో 100% అందరితోటి కలిసి పోటీ చేస్తాం. కానీ నేను ఎన్నో సందర్భాలు ఇక్కడనే చెప్పిన, బల్మూరి వెంకట అనేటోడు కాంగ్రెస్ పార్టీకి నికాసైన కార్యకర్త. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా నేను పార్టీ విడిచిపెట్టిపోలే. ఈ రోజు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోసము 12వ తారీఖు తర్వాత, ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అయిపోతుందో 13వ తారీఖు తర్వాత మల్లన్న ఒక దిక్కు తిరిగితే మల్లన్న లెక్క ఇతర దిక్కు వేరే జిల్లాలో బల్మూరి వెంకట్ తిరుగుతాడు. మల్లన్న గెలుపు కోసం 100% శాయశక్తుల మల్లన్నని గెలిపించి గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ఇక్కడనే మనం మళ్ళీ ప్రజలతోటి మాట్లాడదాం. ఇంకోటి, ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రేమేందర్ రెడ్డి గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు కూడా ఏదో బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళి వాళ్ళు తెలంగాణ సమాజానికి చేసింది ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా వీళ్ళు కొట్లాడిరా అన్న కొట్లాట 2 రకాలుగా ఉంటది. సమస్యల్ని లేవనెత్తాలి, ఆ లేవనెత్తిన సమస్యల్ని క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ వెళ్ళి పోరాడాలి. ఈ రోజు నేను బలంగా చెప్పగలుగుతా అన్న, 9 సంవత్సరాలు పోరాటం చేసి నా ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి నన్ను గాని మల్లన్నని గాని జైలు ఎందుకు పెట్టారు? ఆఖరికి పీడీ యాక్ట్ తెరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? టాస్క్ ఫోర్స్ అధికారులు ఎత్తుకపోయి 48 గంటలు ఎందుకు బెదిరించారు? ఎందుకంత ఒత్తిడి పెట్టారు మా పైన? మరి వీళ్ళ పైన ఎందుకో చేయలేదు, ఎందుకు పెట్టలేదు? అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒకసారి చెప్పారు, అరే జైలుకి వెళ్ళి రే మీరు అంతా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి దాని లైవ్ లొకేషన్ ఏదో జీపీఎస్ ట్రాకర్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎక్కడ ఉన్నావు అనేది తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. అసలు పరిస్థితి ఎందుకుంటే ఇప్పుడు ఈ పోటీ చేసే వ్యక్తులు ఏ రోజన్నా వీళ్ళు లోపల వేయరన్నా? ఏ రోజైనా వీళ్ళు కింది స్థాయిలో కనీసం మల్లన్న కూడా ఒక మాట అన్నాడు బల్మూర్ వెంకట్ గురించి మా లైవ్ లో, ఉంటే జైల్లో ఉంటాడు లేదంటే హాస్పిటల్లో ఉంటాడు, ఇక ఇంట్లో ఉన్నది లేదు, లేదంటే రోడ్ల మీద. ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఎటువంటి సందేహం పెట్టుకోకూరన్నా, 100% నేను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నా, నేను యువకుల పక్షాన మాట్లాడుతున్నా, ఒక ఎమ్మెల్సీ కాదు. ఈ రోజు కూడా నేను ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవి, నేను తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను.
మల్లన్న అనే వ్యక్తి గెలవాల్సిన అవసరం ఉంది. ఆయనని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని స్కీమ్స్ని విద్యార్థులకు యువకులకి తప్పుదోలో పట్టించి ఎవరైతే రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తారో విద్యార్థుల యువకులకు కూడా నేను సూటి కొట్టి అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళు కొన్ని అంశాలు చెప్తారు, జియో 46, గురుకులం ఇష్యూ, డిఎస్సి ఇష్యూ. సరే, వాళ్ళు ఇష్యూస్ లేవనెత్తడం కాదు, వాళ్ళు రేపు పొద్దున ఎమ్మెల్సీలు అయితే ఏ రకంగా పరిష్కరిస్తారు చెప్పమనండి. వాళ్ళు ఏ రకంగా ఈ సమస్యల్ని పరిష్కరించబోతుర్రు అని చెప్పి విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. కేవలం సమస్యలు ఏమనెత్తాయి కాదు కదా, రేపు పొద్దున మేము గెలుస్తాము, గెలిచినాక అరే మీరేంది క్వశ్చన్ చేసేది, ప్రభుత్వం నేనే అడుగుతున్నా కదా. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జియో 46 చెయ్యాలని చెప్పి అడిగే వ్యక్తినే నేను, డిఎస్సి పైన అడిగే వ్యక్తినే నేను, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుకు అడిగే వ్యక్తినే నేను. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుకి ఇదే స్టూడెంట్స్ తీసుకొని శ్రీధర్ బాబు గారిని కలిపేలేదు అడగండి. నేనే ఉన్నా కదన్నా, అధికార పార్టీలో ఉన్నా కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడితే ప్రజల్ని తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే ఒక హక్కు ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది. గౌరవ్ రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చారు. చెయ్యాల్సిందని మేము బలంగా అడగగలుగుతాము. ఆ ధైర్యం ఉంది. ఇది గడిల పాలన కాదు. ఆడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేము చెప్పిన ప్రతి సమస్యను కూడా వింటారు. ఇది ఉన్నాక వీళ్ళ అవసరం ఏందన్నా, మల్లన్న సొంటి వ్యక్తి రేపు పొద్దున గెలిచినాక నాకు ఇంకా బలం అవుతుంది అన్న. ఇద్దరం కలిసిపోయి మాట్లాడేసరికి ఈజీ అవుతుంది, స్ట్రెంత్ అవుతుంది, డబుల్ స్ట్రెంత్ అవుతుంది. ఇక డబుల్ డిజిట్ పక్కా అని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే, రాహుల్ వి చైనా గ్యారంటీలని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళేమో 10 సీట్లు గెలుస్తా అంటున్నారు, మీరేమో 14 సీట్లు గెలుస్తా ఉంటున్నారు. బీఆర్ఎస్ ఏమో 12 మినిమం 12 గెలుస్తా ఉంటుంది, ఎంఐఎం ఒకటి గెలుస్తా ఉంటుంది. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా కేఏ పాల్ లెక్క మాట్లాడారు. అమిత్ షా మరో కేఏ పాల్ అయిపోయాడు. ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు అన్న. ఈరోజు బీజేపీ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరము బడుగు బలైన వర్గాలకి రిజర్వేషన్ పక్షాన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అది అవసరం. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ని ఎత్తేస్తామనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక స్టేట్మెంట్స్ ఇచ్చారు. వారి కేంద్ర మంత్రులు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము మాట్లాడిన మాటలు తప్పుదో పట్టిస్తున్నారు. మేము అంటుంది ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు కదా, వాటిని ఎస్సీ ఎస్టీ పంచుతాము. అయితే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని వక్రీకరిస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళ స్పష్టమైన 400 సీట్లు దాటాలనే నినాదం వచ్చిందే టార్గెట్. అది దాటితే మేము రిజర్వేషన్లను చేంజ్ చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండాలని చెప్పని అడ్డగోలుగా ప్రభుత్వాన్ని పాడేసారు అనేక రాష్ట్రాల్లో. అది వాళ్ళ విధానము. ఈ రోజు అంశాన్ని బయటకు వచ్చినప్పుడు అది రాంగ్ ట్రాక్ అయి మిస్లీడ్ అయ్యి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి కింద షేక్ స్టార్ట్ అయిందో ఇప్పుడు దానిపైన లేదు 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 అని అంటారు తప్ప, దీనికంటే ముందు అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ బిఫోర్ రిజర్వేషన్లని చేంజ్ చేస్తారంటే ఏ రోజైనా ప్రధానమంత్రి గారు స్పందించారా? అప్పుడు స్పందించని ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాక ఈ మాట పైన ఎందుకు పదే అంటే వాళ్ళ ఉద్దేశం ఉండే. ఆ ఉద్దేశం పరంగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ లో గతంలో ఉన్న మాట్లాడినరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ బయటికి వచ్చి లేదు అని ఎందుకు చెప్తుండు? ఆర్ఎస్ఎస్ చీఫ్ బయటికి వచ్చి ఎందుకు చెప్తుండు అంటే వాళ్ళు అధికారాన్ని కోల్పోతున్నా మన లక్ష్యాన్ని మనం చేరలేము. లక్ష్యాన్ని చేరాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ అయితే ఇప్పుడు అధికారంలో రానీకి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని వాళ్ళకేం కొత్త కాదన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది మానవత్వం వైపు, ప్రజలు క్షేమంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచించేది మనం. మతపరంగా కులపరంగా విభజించి ఓట్ల లబ్ధి పొందుదామని ఆలోచించేది బీజేపీ పార్టీ. ఇంకోటి దీనికి స్పెషల్గా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ చెప్పిన ఆదేశాల మేరకు లాస్ట్ టైం మన దగ్గర ఉన్న ఇక్కడ మన బుడ్రఖాన్ ఎక్సీఎం రిజర్వేషన్లను చేంజ్ చేయాలని ఆయన కూడా మాట్లాడాడు. రాజ్యాంగాన్ని మార్చుతానన్నప్పుడు ఒక్క బీజేపీ పార్టీ నాయకుడు అన్నారు స్పందించిండు అన్న. కేసీఆర్ ఆ మాట మాట్లాడినప్పుడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరన్నా స్పందించారు ఆ రోజు అంటే వాళ్ళు చెప్పిర్రు, ఈయన ఒక మాట ఇచ్చిపెట్టిండు రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పారు. ఆ రోజు కూడా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణలో డబుల్ డిజిట్లు సీట్లు సాధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 4 సీట్లు గెలిచాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు
అంటే ఎంపీ సీట్లు ఎన్ని గెలవబోతున్నారు అన్న? సరే, నేను వేరేటోళ్ళు ఎక్కువ ఉన్నాయని మేమే గెలుస్తామని చెప్పాను. 100% వాస్తవాలు చెప్తే 14 పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందన్న. ఇంకోటి మనం ముఖ్యంగా ఏం గమనించాలన్న అంటే ఉన్న అభ్యర్థులలో మేజర్ గడ్డం వంశీ కానివ్వండి, కడియం కావ్య కానివ్వండి, చామల కిరణ్ రెడ్డి గారు కానివ్వండి, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఈరోజు యువకులు నిలబడుతారు టికెట్ల విషయంలో. అండ్ ఇక్కడ 100% ప్రజలు కూడా 3 నెలల కాంగ్రెస్ పరిపాలన చూసారు. 14 పైన పార్లమెంట్ క్యాండిడేట్స్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువకులుగా మన పైన ఉంది. ఈరోజు బల్మూరు వెంకట్ ఉద్యోగం వచ్చింది, బల్మూరు వెంకట్ హ్యాపీగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నానే కోణంలో కాదు. నేను మాటిస్తున్నా, నా 4 సంవత్సరాల టెన్యూర్లో బల్మూరు వెంకట్ గతంలో ఏదైతే పాత్ర పోషించిండో రేపు పొద్దున కూడా 100% ఎలక్షన్స్ తర్వాత మీ మధ్యలో ఉంటా. ఇదే ఎమ్మెల్యే క్వార్టర్ నెంబర్ 1010 క్వార్టర్ నెంబర్ 1010 డైలీ మార్నింగ్ 8 to 10 మా చిన్న ప్రజా దర్బార్ మాకు ఉంటుంది. ఏ సమస్యలు ఉన్నా 10 గంటల వరకు తీసుకొని సాయంత్రం లోపల మీ సమస్యలు ఏడాకా వచ్చినా ఏడాకా పరిష్కరిస్తున్నామని చెప్పి మీకు 100%గా మీ మధ్యలో మీ సమస్యలు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఒక వ్యక్తిగా సమన్వయకర్తగా నేను ఉంటాను. మీరు కూడా విద్యార్థులకు యువకులకు అందరికీ క్యూ న్యూస్ ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మానవత్వము రావణ కాష్టం, ఎవరైతే పాండవులు కౌరవులకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. దానితో పాటు రెండోది, ఏదైతే మా సోదరుడు మా అన్న ఏదైతే గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా నిలబడుతున్నారో మల్లన్నను కూడా సంపూర్ణంగా లైన్లోకి తీసుకోండి. రైట్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముఖ్యంగా ఇవాళ గెస్ట్ గా వచ్చినటువంటి వెంకట్ బల్మూరు అండ్ యంగ్ డైనమిక్ లీడర్, అలాగే క్యూనిస్ లో ప్రెజెంట్ చేస్తున్నటువంటి సుదర్శన్, అలాగే శ్యామ్ గారికి అందరికీ ధన్యవాదాలు. వెంకట్, యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో వర్కర్స్ తో మీట్ ఉండే, నేను కొద్దిగా ఎర్లీగా జాయిన్ అవ్వాల్సి ఉండే, మీతో అంటే మీ డిబేట్ లో నేను పాల్గొనాల్సి ఉండే. కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల జాయిన్ కాలేకపోయినా దానికి క్షమించండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ వేవ్ కనిపిస్తా ఉంది గ్రౌండ్ లెవెల్లో. మేధావి వర్గం సంపూర్ణంగా ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, అన్నా విముక్తి దొరికింది, అన్నా విముక్తి దొరికింది అనేటువంటి మాట బలంగా చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగుతూ ఉంది. నల్గొండ జిల్లాలో బార్ అసోసియేషన్తో పాటు మరికొన్ని చోట్లకి పోబోతా ఉన్నాం. అలాగే వెంకట్, నీ త్వరగా నీ పార్లమెంట్ సెషన్ కంప్లీట్ చేసుకుంటే మనం అంతా కలిసి ఈ 3 జిల్లాలో పర్యటించాల్సినటువంటి సమయం వచ్చింది. అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మీరందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంత ఉందో, కేంద్రంలో కూడా ఇండియా కూటమి అవసరం కూడా అంతే ఏర్పడింది. ఇవాళ జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగం పైన లేదంటే రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది. దాదాపుగా 15 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాము. ఇక కేసీఆర్ గారు కూడా అంటా ఉన్నాడు, కనీసం 2-3 అన్ని ఇవ్వండి నాకు అని చెప్పని అంటా ఉన్నాడు. 38 ఇస్తేనే అసెంబ్లీకి రానోడు 3 ఇస్తే పార్లమెంటుకు పోతాడని ప్రజలు కూడా వాళ్ళే ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గ్రౌండ్ అంతా నిజంగా వాస్తవానికి ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ నిలబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశానికి కాంగ్రెస్ ఎందుకు అవసరం, దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వం ఎందుకు అవసరం ఉందనేటువంటి మాటను ప్రజలు వెలిపిస్తా ఉన్నారు. వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు. అలాగే మీ డిబేట్ ని కంటిన్యూ చేయండి. నేను మిగతా గెస్ట్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఈ మాట్లాడిందంటే అదేనా, వెంకట్ ఉన్నాక నేను మాట్లాడేది ఏముంటది అబ్బా. మరో మల్లన్న వచ్చి నిలబడ్డ తర్వాత నేను మాట్లాడేది ఏముంటది. మీరు పక్కకుంటే వెంకట్ చదివిపోతాడు వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఏదైతే మల్లన్న చెప్పిన దాని పరంగా 13వ తారీఖు తర్వాత మల్లన్న గెలుపుకి ఒక ఎమ్మెల్సీగానే కాదు, తెలంగాణ బిడ్డగా రాష్ట్రం అంతా ఏదైతే ఈ 3 జిల్లాలు ఉమ్మడి 3 జిల్లాలు మల్లన్న కోసం తిరగడం ఖాయము. మల్లన్నని మల్లన్న గెలుపులో బల్మూరు వెంకట్ కూడా ఒక చిన్న పాత్ర ఉండబోతుంది. అండ్ యువకులు విద్యార్థులందరూ కూడా ఎవరైతే నిజంగా ఈ 9 సంవత్సరాలకెళ్ళి మీకోసము మేము కష్టపడ్డ తీరును చూసారు, వాస్తవానికి మీ ఉద్యోగాల కోసము మీ సమస్యల పైన మా సమస్యలను భావించి
అనేక సందర్భాల్లో 2-3 సందర్భాల్లో పక్కటి ఎముకలు ఇరిగిన, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా, ప్రాణాలు పోతే అని తెలిసినా కూడా ఈ సమస్యలు పరిష్కారం కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పి మీకోసం కష్టపడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మీ అందరి సహకారంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు గుర్తింపించి కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు, కన్నయ్య కుమార్ గారు, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ గారు, భట్టి గారు అందరూ ఏకాభిప్రాయంతో బల్మూరు వెంకట్ ఉండాలని చెప్పి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానికి మీడియాలో మీరు, శ్యామన్న, సుదర్శన్ అన్న, మల్లన్న, రగన్న అంటే అనేక మంది మీ సోషల్ మీడియా ఏదైతే మీడియా నన్ను చూపిన రోజు మీరు నాకు సపోర్ట్ చేసి ఈరోజు స్థాయిలో నేను ఉన్నాం. 100% మీ మధ్యలో మీ సమస్యల పరిష్కారానికే ఉంటా. కాకపోతే బల్మూరు వెంకట్తో పాటు తీన్మార్ మల్లన్నని రేపొద్దున ఎమ్మెల్సీగా మీరు గెలిపించి మల్లన్న గెలిస్తే నా గొంతుకి నాకు ఇంకొక అదనపు గొంతు బలమవుతుంది. ఈ 2 గొంతులు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే 1-2 సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం 1-2 సందర్భాల్లో ఎందుకంటే నాకు తెలిసిన సెక్టర్ యూత్, ఇది మల్లన్నకి దీనిపైన ఇంకో సంపూర్ణ క్లారిటీ ఉంటుంది. అండ్ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మన సమస్యలు మనకు పరిష్కరించుకోనికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక గొంతు కూడా ఇద్దరం కలిసి అడగగలిగితే ప్రతి సమస్యని పరిష్కరించగలుగుతాం. అందుకే జస్ట్ రేపొద్దున మీ ఓటును మీరు వేసేటప్పుడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఆలోచించి ఓటు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మల్లన్నని గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బిఫోర్ ఎమ్మెల్సీ అన్న బిఫోర్ ఎమ్మెల్సీ ఇక్కడికి మార్నింగ్ గెస్ట్ గా వచ్చిండు. ఇప్పుడు ఆఫ్టర్ ఎమ్మెల్సీ కంగ్రాచులేషన్ అన్న. ఎమ్మెల్సీ తర్వాత కలవలేదు వర్చువల్ మన. రైట్ అన్న. అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇది ఇక అన్న వస్తుండా అన్న? ఓకేనా, లైన్లో ఉండా. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 4 సీట్లు గెలిచాం, ఇప్పుడు 10 సీట్లు దాటుతాం. రాష్ట్రంలో 10కి మించి సీట్లలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన 3 దశల ఎన్నికల్లో బీజేపీకే జనం మద్దతు ఇచ్చారని, ఇప్పటికే 200 సీట్లకు దగ్గరగా వచ్చామని చెప్పారు. ఈసారి 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం యాదాద్రి జిల్లా రాయగిరిలో బీజేపీ భువనగిరి అభ్యర్థి బూర నరసయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన జనసభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరక్క తమ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తికి భువనగిరిలో టికెట్ ఇచ్చారని ఆయన విమర్శించాడు. ఇది ఎట్లా ఉంటే రాష్ట్రంలోనూ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు 174 డ్యాంల పైన మానిటరింగ్ చేసేలా చర్యలు. పైలట్ ప్రాజెక్ట్ గా తొలి 2 ఏళ్లు 5 పర్యవేక్షణ జరగబోతుంది. నడుస్తున్నది కథ. ఇక మోడీ చేసిన అప్పు 105 లక్షల కోట్లు, 10 ఏళ్లలో ప్రధాని ఘనకార్యం ఇది అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. బీజేపీ ఎజెండాలో పెద్దలే ఉండరు, కాంగ్రెస్ వన్ని అబద్ధపు హామీలు. ఈయన మంచి హామీలు అంటాయి. మీ బస్సు వద్దని, ఫ్రీ బస్ వద్దని చెప్పేసి మహిళలే అంటున్నారంట. చూసిన ఫ్రీ బస్ ఎత్తేయాలని చెప్తున్నాడు కాక జర అంతో ఇంత పైసలు ఉన్న వాళ్ళు అంటారు కానీ ఈ బస్సు వాస్తవంగా చాలా మందికి యూజ్ అవుతుంది. అంటే చాలా మందికి మనకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది. అది ఏడా కాంగ్రెస్ కు మొత్తం స్టార్ట్ చేస్తాడు. ఇక మహిళలారా గుర్తుపెట్టుకోరు, కాక వద్దంటుడు, ఫ్రీ బస్ వద్దంట. ఇక కరీంనగర్ లో బీఆర్ఎస్ చీఫ్ రోడ్ షో నిర్వహించిండు. మొత్తం మీద ఫ్రీ బస్ వద్దంటుండు. చూడు, షికాగోలో తెలంగాణ స్టూడెంట్ మిస్సింగ్, మే 2 నుంచి కనిపించట్లేదు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడి. హన్మకొండ అబ్బాయి. కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం, ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్ ఆధారంగా రిపేర్లు చేస్తారంట. 2-3 రోజుల్లో లెక్క తేల్చి నిర్మాణ సంస్థకు పనులు అప్పగించే ఛాన్స్ ఉంది. నిర్మాణ సంస్థతోనే ఖర్చు పెంచాలని నిర్ణయం. తప్పు ఎవరు చేసినా పబ్లిక్ కోణంలోనే ముందుకెళ్లాలని చెప్పేసి సీఎం క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాళేశ్వరానికి రిపేర్ చేయమంటుండే, అసలు రిపేర్ కూడా చేయొద్దు కానీ ఇక ఆయన ఏమంటుండే, సరే ఇవన్నీ మళ్ళీ లంగకథలు పడేసి మళ్ళీ ఉల్టా బురద చేస్తారు కాబట్టి సరే రిపేర్ చేయాల్సింది. మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ, 2 ఏఎన్సీలు 2 సిఈలతో ఏర్పాటు. ఇరిగేషన్ అధికారులతో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ నిన్న క్లియర్ గా చెప్తున్నాడు. 100% ఎవరు వచ్చినా ఎవరున్నా కానీ వదిలిపెట్టేది లేదని చెప్తున్నాడు ఆయన. పంజాబ్ పై బెంగళూరు గెలుపు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 4వ విక్టరీని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో 60 రన్స్ తేడాతో పంజాబ్ కి చెక్ పెట్టింది. బెంగళూరు 20 ఓవర్లలో 241 కొట్టి 7 వికెట్లు పోయింది. పంజాబ్ 17 ఓవర్లనే కథం పట్టించేసింది. 150.
ఇది వెలుగులో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మొదటిసారి మోదీతో కలిసి విమానం ఎక్క అమెరికాలో వైట్ హౌస్ ముందు ఫోటో దిగాం. ప్రధాని అయ్యాక దాని గురించి అడిగారు. కరోనా కాలంలో నెల రోజులు ఆఫీస్ లోనే ఉండి ప్రజలకు సాయం చేశా. చిరంజీవితో కిషన్ రెడ్డి మాట మంత్రి నిన్న ఆర్టీవీలో అనుకుంటా. ఆయనకు ఎవరికి చిరంజీవికి నిన్న పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది. పదిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. రేవంత్ విను ఈసారి డబుల్ డిజిట్ ఖాయం. ఈ ఎన్నికలు అభివృద్ధికి జిహాద్ కు మధ్య పోరు. రాహుల్ వి చైనా గ్యారంటీలు, మోదీవి భారత్ గ్యారంటీలు. కాంగ్రెస్ రామ మందిరాన్ని వ్యతిరేకించింది. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే. షరియాత్, ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. భువనగిరి సభలో అమిత్ షా నిన్న నరసన్న గౌడ్కి సపోర్ట్ గా నరసయ్య గౌడ్కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు భువనగిరిలో, రాయగిరిలో. దానికి సంబంధించి ముస్లిం 10 సీట్లు ఇస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఇక్కడ అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతామని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. ఇక రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడే, పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని. 10 ఏళ్లలో మోడీ 22 మంది కోసమే పనిచేశారు. 16 లక్షల కోట్ల రూపాయలను రుణాలను మాఫీ చేశారు. మేం గెలిచాక పేదలను లక్షాధికారులను చేస్తాం. అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తాం. ఇక ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిస్షిప్ కింద ₹1,00,000 సాయం చేస్తాం. మహిళల ఖాతాల్లో ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేస్తాం. ఆగస్టు 15 నాటికల్లా 30 లక్షల ఉద్యోగాల భర్తీ. కులగణనతో దేశ రాజకీయాలే మారిపోయాయి. 4న వచ్చేది ఇండియా సర్కారే అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. రేవంత్ బృందం పనితీరు బాగుందని ప్రశంస. నర్సాపూర్, సరూర్ నగర్ లో జనజాతర సభలో ఆయన పాల్గొన్నాడు. విశ్వనగరంపై బీజేపీ విషయం. హైదరాబాద్ లో మత చిచ్చుకు కుట్రలు, అల్లార్లు చెలరేగితే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు. బీజేపీ పుట్టక ముందే మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా? కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంలో హైదరాబాద్ నవనీత్ కౌర్ పై చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి నిన్న మెట్రో రైలు ఎక్కినట్టున్నాడు. ఆర్టీసీ బస్ ఎక్కి మహిళలతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి. అంటే బస్సులను ఎట్లున్న పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉన్నారు. మొత్తం ఆడలే ఉన్నాయి. వికసిత్ భారత్ కాదు, విఫల భారత్. చూసినావా కాక మళ్ళా సబ్కా సాత్ సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ 2 సత్యనాశులంట. 150 హామీల్లో 1 నెరవేర్చని మోడీ ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేదలకు చేసింది ఏం లేదని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఇంకేముంది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు ఇక మొత్తం యాడ్లతోనే. తెలంగాణ దినపత్రిక చూద్దాం ఒకసారి. హైబ్రిడ్ పిల్లకి బర్త్డే విషెస్. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన థండేల్ టీమ్ అంట. సాయి పల్లవి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేచురల్ బ్యూటీ, హ్యాపీ బర్త్డే. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? తెలంగాణలో ఆసక్తికర పోటీ. 14 సీట్లు సాధిస్తామని రేవంత్ ధీమా. 10 పక్కా అంటున్న అమిత్ షా. బీఆర్ఎస్ 8 నుంచి 10 కూడా పెద్ద టార్గెటే. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కు ఆదరణ. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడతా ఉన్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్న వైనం. పీక్ స్టేజ్ లో ఎన్నికల ప్రచారం ఇక జోరందుకుంది. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. 14 సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు. బీజేపీ కూడా ఈసారి డబుల్ డిజిట్ పక్కా అంటుంది. ఓ దశలో కమలం పార్టీ 17కి 17 అనే నినాదం ఎత్తుకుంది. ఈసారి హైదరాబాద్ కూడా మాదేనని ధీమా వ్యక్తం చేసింది. అయితే ప్రచారంలో వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టడంతో కమలం పార్టీ కాస్త రియాలిటీలోకి వచ్చినట్లు కనబడుతుంది. ఎంత పోటీ ఉన్నా 10 పక్కా అంటుంది. గురువారం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే చెప్పారు. మరోవైపు లేవలేకుంటున్న బీఆర్ఎస్ కూడా 8 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. దీంతో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఎవరి వాదనలో నిజమెంత కానీ రాజకీయ వర్గాలు కూడా పబ్లిక్ పల్స్ ను గుర్తించే పనిలో పడ్డాయంటూ గ్రౌండ్ లో కాంగ్రెస్ స్ట్రాంగ్, కానీ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది. దీనికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిదర్శనం. అయితే లోక్సభ ఎన్నికల్లో దానిని అందిపుచ్చుకోవడంలో హస్తం పార్టీ కొంత వెనుకబడినట్టు కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ మినహా గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే నేతలు ఎవరూ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఆయన ఒక్కడే లోక్సభ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీలో జోష్ తీసుకొస్తున్నాడు. అయితే బయట జిల్లాలను కవర్ చేస్తూనే గ్రేటర్ పై ఫోకస్ పెట్టారు. మంత్రులు ప్రచారం చేస్తున్నా
క్యాడర్ ఆశించిన రీతిలో ప్రచారం చేయలేకపోవడంతో రేవంత్ చెప్తున్నట్లుగా 14 సీట్లు పక్కానా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే హస్తం పార్టీకి 8 నుంచి 11 సీట్లు పక్కా అన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఆఖరి 2 రోజులు చాలా ముఖ్యం. అయితే పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అద్భుతంగా పనిచేయగలిగితే 1-2 స్థానాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోదని చెప్పేసి 10 పక్క తెలంగాణపై బీజేపీ గంపెడ్ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ వీర విహారం, బెంగళూరు ఘన విజయం, 60 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. పరుగుల సునామీ సృష్టించిన కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు. రజత్ పాటీదార్ మెరుపు ఇన్నింగ్స్, 241 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ విఫలం, 181 పరుగులకి ఆల్అౌట్. ఆర్సీబీకి వరుసగా 4. మంచి క్లారిటీ ఉంది మన వార్త, ఫుల్ క్లియర్. గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ కౌంటర్ రెడీ చేసిన కమలం పార్టీ. వంకాయ క్యాంపెయిన్ షురూ చేసిందంట. 120 రోజుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ. నిరుద్యోగులు, మహిళలతో పాటు అన్ని వర్గాల చేతిలో రేవంత్ రెడ్డి వంకాయ పెట్టారు. వినూత్న రీతిలో కౌంటర్ అటాక్ చేస్తా ఉందంట భారతీయ జనతా పార్టీ. ఇక్కడ గాడిద గుడ్డిచ్చిండ్రు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ తెలంగాణకి ఏమిచ్చిండ్రు అంటే గాడిద గుడ్డు అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్గా అంటే రాష్ట్రంలో ప్రజలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అంటే వంకాయ అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ కౌంటర్ని రెడీ చేసుకుంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తాం, ముస్లింల రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల అమలు చేయలేదు. భువనగిరి బహిరంగ సభలో అమిత్ షా. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలవి. ఇప్పటికే జరిగిన 3 విడతల్లో 200 సీట్లు వస్తాయి. ఇంకో 200 సీట్లు గెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి దీపాదాస్ మున్సి ఉత్తమ్ సమక్షంలో హస్తంగుటికి శంకరమ్మకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆమె పోటీ చేస్తుండే. చట్టసభల్లో మీ గొంతుకనైతా, నిరుద్యోగ పట్టభద్రులకు తోడై ఉంటా, ప్రజలను మోసం చేసినట్టు ఆధారాలు చూపిస్తే నల్లగొండ గడియారం సెంటర్లో ఉరేసుకుంటా, ఎమ్మెల్సీ పదవి వద్దని రాజీనామా చేసిన పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి. జమైతే ఉల్మాయే హింద్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్నకు మద్దతు తెలిపిన మౌలానా ఎహసా ఉద్దీన్ కాస్మి. ఇక అంతకుముందు ఖమ్మంలో వాకర్స్తో మాటామంతి, తనని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో మర్యాదపూర్వకంగా భేటీ. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం కూడా చేసి ఉండి నిన్న తీన్మాన్ మల్లన్న. ఇవాళ నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీన్మాన్ మల్లన్న పర్యటన కొనసాగుతా ఉంది. బైన్సాల ఉద్రిక్తత, కేటీఆర్ ను అడ్డుకున్న హనుమాన్ భక్తులు. గతంలో రాముడిపై చేసిన వ్యాఖ్యలపై నిరసన, క్షమాపణ చెప్పాలని డిమాండ్. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. లోక్సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ నేతలపై రాహుల్ యుద్ధం ప్రకటించారు. ఓట్లు అడుక్కునే బిచ్చగాలను ఆ దేవుడు కూడా క్షమించడు. రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ ఎన్నికల సమయంలోనే బీజేపీకి గుర్తుకొస్తాయా? మోడీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు. ప్రజలందరూ కలిసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి. సరూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. శివకాశిలో ఘోర ప్రమాదం, బాణసంచ కర్మాగారంలో భారీ పేలుడు, 8 మంది మృతి, పలువురికి గాయాలు. మృతుల్లో 5 మహిళలు కూడా ఉన్నారు. ఇక కులగణన చేస్తాం, కులగణన చేస్తే ఎవరు ఎంతమందో తేలుతుంది. మోడీ ధనికులకు ఇచ్చిన డబ్బులను పేదలకు ఇస్తాం. పేదలైన ఒక్కో మహిళ ఖాతాలో ₹1,00,000 జమ చేస్తాం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ చెప్తోంది. 15 ఆగస్టులోగా తెలంగాణలో రుణమాఫీ చేస్తాం. నర్సాపూర్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న మాట్లాడిండు. ఇక నేటి మాట చూసుకుంటే, నీకు ఎదురయ్యే కష్టాలు కాలం పెడుతున్న పరీక్షలే. ప్రతి సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటున్నావంటే జీవితంలో ఖచ్చితంగా నిలదొక్కుంటావు. ప్రతి క్షణం బాధలు నిన్ను చుట్టుముట్టినా నీ ముఖంలో చిరునవ్వులు విడిచిపెట్టకు. కష్ట నష్టాలు కళ్ళ ముందు మోకరిల్లిన ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చెడకు. గుండెను రాయి చేసుకుని బతకడం నేర్చుకో. మంచి చేసిన వాళ్ళనే ఈ సమాజంలో ఈ సమాజం తప్పుపడుతుంది. నీ ఎదుగుదలను ఓర్వలేకనే కుళ్ళుకుంటుంది. అంత మాత్రాన ఆవేశంతో ఈ లోకాన్ని దోషిగా చూపెట్టకు. ఏకాగ్రతతో ఏ పని మొదలుపెట్టినా ఇయ్యాల కాకపోయినా రేపైనా విజయాన్ని చవిచూస్తావు.
మంచో చెడో నీకు నచ్చినట్టు బతకడం నేర్చుకో. కాలం అందరికీ సమానమే. నీకు టైం వచ్చినప్పుడు అన్ని మంచి రోజులే కనిపిస్తాయి. అప్పటి వరకు నువ్వెక్కడా నిరాశ చెందకు. నీ లక్ష్యాన్ని చేరుకునేదాకా ఈ ప్రయాణాన్ని వాపకు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ గా జరుగుతుంది. ప్రతి ఒక్కరి చాలా ఇది కీలకం. ఇది ఎందుకంటే చాలా మంది అధైర్య పడతా ఉంటారు, తర్వాత ఈ ఆత్మహత్యల ఆలోచనలు పెట్టుకుంటా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య అనేటువంటిది పరిష్కారం కాదు. జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. సమస్యలు లేకపోతే జీవితమే కాదు. ఎందుకంటే బతికున్నటువంటి ప్రతి ప్రాణికి కూడా సమస్యలు వస్తుంటాయి. తర్వాత ప్రతి ప్రాణికి కూడా ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే శిల్పంగా మారాలంటే ఉరిదెబ్బలు తినాలి. అంటే ఇట్లా కష్టపడుతుంటేనే, బాధలు ఉంటేనే, తర్వాత కష్టాలు వస్తేనే, ఇవన్నీ వస్తేనే అంటే రాటుదేలి తర్వాత ఒక మంచి గొప్పగా ఎదిగేటువంటి అవకాశం వస్తుంది. తప్పకుండా మన రోజులు వస్తాయి. కాబట్టి కష్టానికి బాధపడి అప్పటికేదో జరిగిపోయిందని చెప్పేసి ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకోవాలి. దానికోసం అంటే ఇక బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అప్పులైపోయినాయి, మనిషి లేడు, ప్రతి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి కష్టాలను ముందుకు ఎట్లా అధిగమించాలని చెప్పేసి ప్రయత్నించాలి తప్ప ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే మీరు చచ్చిపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది ఏమనుకుంటారంటే నేను చచ్చిపోతున్నా, ఇట్లా ఇవన్నీ ఏముండేనా ఆయన ఇలా చచ్చిపోతే ఇప్పుడు ఏంటంటే సావు నాడున్న ఏడుపు దినాల నాడు ఉంటే తెల్లారు ఉండదంట, తెల్లారున్న ఏడుపు ఏది దశదిన కర్మ నాడు ఉండదంట. కాబట్టి చచ్చిపోతే చావు అనేటువంటిది పరిష్కారం కాదు. ఏ సమస్య వచ్చినా సమస్యను ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటాం. ఇది ఇంపార్టెంట్ అన్నది. అయితే యాక్చువల్లీ హైదరాబాద్ బీజేపీ గెలుస్తుంది అన్న కోణంలో ఉంది. హైదరాబాద్ ఎంఐఎం ఖాతాలోకి వెళ్ళబోతుంది అన్న కోణంలో అయితే మనం శనార్థి ప్రయత్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ 50-50 ఛాన్స్ అన్న కోణంలో వస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ 50-50 స్థానాలు గెలుచుకోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. మొత్తం 17 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన ఒక్క స్థానంలో ఎంఐఎం విజయం సాధిస్తుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీకి గుండు 0 ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇది జరగబోతుంది. కారు పార్టీ మాత్రం బేకార్ అయిపోయింది దాని పని. కానీ ఇక పోటీ మాత్రం భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. అది బరాబరే. నిన్న మొత్తం అక్కడ నల్గొండలో, నిన్న ఖమ్మంలో, తర్వాత ఇక్కడ అన్ని చోట్ల సభలు జరిగినాయి. తర్వాత వాకర్స్ తో మాట్లాడిన తిరుమల. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే చిల్లరకు బదులు సబ్బులు, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి నిర్వాకం, వృద్ధుల పెన్షన్ చెల్లింపులో చిన్నపాటి చేతివాట 16 రూపాయలకు బదులుగా సబ్బులు అంటగట్టడంపై ఆగ్రహం. ఇవన్నీ చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. పేదింటి బిడ్డ సుగుణను ఎంపీగా చట్టసభలకు పంపించాలి. ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క చెప్తా ఉంది. 100% నిజంగా కూడా ఆమె ఎవరు సుగుణ, ఆమె నిజంగా కూడా ఆదివాసీ బిడ్డ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె టీచర్గా పనిచేసింది, మంచి అనుభవం ఉంది. తర్వాత ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. తప్పకుండా ఆమె గెలుస్తుందని చెప్పేసి చాలా మంది. ఇద్దరు మంత్రులు లేడీ ఫైర్ బ్రాండ్, సీతకేమో మెదకేమో కొండసురేఖ పట్టుకున్నది. ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందే, తిరుగుతున్నారు. ఇజ్జత్ కా సవాల్. ఇప్పుడు ప్రమాదంలో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ ఎన్నికలు, రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నంలో బీజేపీ ఉంది. బీజేపీతో భారతదేశానికి ముప్పే. ప్రొఫెసర్ కోదండరాం ఆసిఫాబాద్. చాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీది. మతం పేరిట అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అగర్బత్తీలపై జీఎస్టీ వేసిన ప్రభుత్వం అవసరమా? ప్రెస్ మీట్ లో చెన్నూరు సెగ్మెంట్ ఇన్ఛార్జ్ హైమావతి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని పిలుపునిస్తుంది. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. సిపిఐ నాయకులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, రామకృష్ణపూర్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా. రైల్వే స్టేషన్ సందర్శించిన జీవన్ రెడ్డి. 13 నాటి పోలింగ్ కు అంతా సిద్ధం. ఆ 3 రోజులు చాలా కీలకం అంటున్నారు. ఇక ఇవాళ 10వ తారీఖు, రేపు 11వ తారీఖు. 11వ తారీఖు సాయంత్రానికి మొత్తం కూడా ఎన్నికల ప్రచారం అంతా కూడా మైకులు బంద్ అయిపోతాయి. కాబట్టి ఇక మందు కూడా బంద్ అయిపోతాయి. రేపు సాయంత్రానికి ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓటు అనేటువంటిది చాలా మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం. దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఇక కాంగ్రెస్ పార్టీవి అన్ని 420 హామీలు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాయమాటలంట. ఇక ప్రజలకు చేసిందేమి లేదు. ఎన్నికల ప్రచారంలో బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి. డిపాజిట్ కూడా కష్టమే అంటున్నారు ఈసారి. జీవన్ రెడ్డి మాల్ సీజ్ కి రంగం సిద్ధం. 3,50,00,000 అద్దె చెల్లించాలని
మైక్ లో అనౌన్స్ చేసిన ఆర్టీసీ అధికారులు గడువు కోరిన దుకాణ సముదాయ జీవన్ రెడ్డి అంటే ఎవరు అనుకున్నారు మళ్ళీ ఆర్మూర్ పాండ్ ఇది వరకు 8,50,00,000 దానికి కరెంట్ బిల్లు కట్టాలంట తర్వాత ఆర్టీసీది ఇది 3,50,00,000 మళ్ళీ వీడ కట్టాలంట ఆర్టీసీ అంతా ఆగం ఉన్నది కథ ఏది ఆర్మూర్ పాండ్ అధికారంలో ఉన్నప్పుడు పోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మరి కాపల ఎంత మోసం చేసి ఏంటంటే అన్న ఈ కాపల కుక్కలందరూ ఓడిపోయారు కాంగ్రెస్ కేసీఆర్ దగ్గర కాపల కుక్కలాగా ఉంటా అన్నాడు కుక్కనే అని అన్నాడు ఆర్మూర్ పాండు బాల్కా సుమను గాదర్ కిషోర్ అందరూ ఓడిపోయారు వైభవంగా సాందీపాని డిగ్రీ కళాశాల వార్షికోత్సవం కామారెడ్డిలో ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే కరీంనగర్ లో 12.76 లక్షల నగదు స్వాధీనం వేరు చోట్ల పట్టుకున్నట్లు తెలిపిన ఇన్స్పెక్టర్లు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి వెంటనే మిల్లులకు తరలించాలి టార్పలిన్లు అందుబాటులో ఉంచాలి రైతులకు డబ్బులు సత్వరమే చెల్లించాలి జిల్లా కలెక్టర్ పమేలా ఈ ఎన్నికల పనుల వాడి మొత్తం రైతులను మర్చిపోయారు 100% టైం కొని తీసుకుపోతే మంచిగా ఉంటది హస్తంగూట్ కి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కరీంనగర్ రెండు పార్టీలు ప్రజలకు దూరం అయ్యాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మనుగడ లేదు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ధర్మపురిలో వడదెబ్బతో ఉపాధి కూలి మృతి కాల్వ శ్రీరాంపూర్ మంతన నియోజకవర్గం 10 ఏళ్లుగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందలేదు ఈ 5 ఏళ్లలో మేము అందిస్తాం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాహుల్ సభను విజయవంతం చేయండి మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పిలుపు కరీంనగర్ ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పోలింగ్ కు సర్వం సిద్ధం ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి 6 గంటల వరకు పోలింగ్ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% పైగా రిజర్వేషన్లు కుల గణన చేస్తాం రిజర్వేషన్లు కాపాడతాం ఆగస్టులో 30 లక్షల ఉద్యోగాల భర్తీ మహిళలకు సంవత్సరానికి 1 లక్ష రూపాయల బ్యాంకు ఖాతాలోకి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత నర్సాపూర్ సభలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నీలం మధును గెలిపించడం కోసం చాలా కష్టపడుతుండ్రు లీడ్లోకి వచ్చేసిండు ఇప్పుడు లీడ్లోకి వచ్చిండు నీలం మధు లీడ్లోకి వచ్చి రేపు లెక్క ఇక కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఇష్టారాజ్యం ఇక అధికారుల ఆదేశాలు బేఖాతర్ తరుగు పేరుతో 43 కిలోల తూకమంట 40 కిలోలకు 43 కిలోలు వేస్తారట కాంటలో సైతం తేడా రైస్ మిల్లులతో కుమ్మక్కైన సెంటర్ నిర్వాహకులు పర్యవేక్షణ చేయని అధికారులు అంటూ ఎక్కడ ఈ చూడరు సంగారెడ్డి దగ్గర మొత్తం అంతా గోల్మాల్ ఉందంట చూడండి దానిపై రైతులనైతే మోసం చేయకండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎంత కమ్ముడు పోయావు బీసీల్లో ముస్లింలను కలిపి ద్రోహం చేసిన కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెడితే సమర్థిస్తావా మండిపడ్డ బీజేపీ రాష్ట్ర నాయకులు కేపీ రాజు మల్కాజ్గిరి ఎంపీ పీఠం ఎవరిది ప్రచారం ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఇక మరి ఎవరికి ప్రధానంగా ఇక్కడ ఈటల రాజేందర్ కు తర్వాత అక్కడ పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మధ్యలో పోటీ ఉన్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పాలనలోనే దేశాభివృద్ధి పిలిస్తే పలికే మల్లు రవిని గెలిపిస్తాం పార్టీలు మారే ఆ వ్యక్తులకు గుణపాఠం చెప్పాలి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నేను తలకొండ కాంగ్రెస్ నేతలవి మోసపూరిత హామీలు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి బీజేపీ కుల మతాల మధ్య చిచ్చు పెడుతోంది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటుంది బూర నరసయ్య గౌడ్ ని గెలిపించండి సురక్షిత భారతం బీజేపీతోనే సాధ్యం అంటున్నారు ప్రజలు 6 అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ను ఓడించాలి చేవెళ్లే బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేనైతే పోను అంటున్నాడు ఇప్పుడు మరి రేపు పోతాడు అంత రెడీ అయినది లెక్క ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అధికారుల ధనదాహానికి అమాయకుల బలి పొట్టకుట్టి కోసం వచ్చి తిరుగురాని లోకాలకు కూలీలు అనాథలుగా మిగులుతున్న కుటుంబ సభ్యులు అక్రమాలకు టౌన్ ప్లానింగ్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి ఇక్కడ 7 రాజేంద్ర నగర్ లో ఇది ఇక ఈ అంటే అసలు యాక్చువల్ గా అసలు ఏమంటే మీకు అది ఉన్నది ఇది ఉన్నదని చిన్న సాకు చూపించే అట్లా ఆపేస్తున్నారంట అలా కథ ఎంత చూడాలి చేవేళ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించండి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోరణి బాలరాజ్ దానం నాగేందర్ కు మాల సంఘాల జేఏసీ మద్దతు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టిన బీజేపీ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుకు విఘాతం సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని ఓడిస్తాం మాల సంఘాల జేఏసీ నాయకులు సిటీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ అంటే ఒక వార్త దేశ సమగ్రత కాంగ్రెస్ తోనే సాధ్యం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సోనియామ్మకు కానుకగా ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ
ఇక నరేంద్ర మోడీ పాలనలోనే దేశ సంక్షేమం గెలిపిస్తే మల్కాజ్గిరి రూపురేఖలు మారుస్తా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రేవంత్ రెడ్డి సారథ్యంలో సంక్షేమ పాలన, బీజేపీ బీఆర్ఎస్ ను ఓడించండి. బంజారా జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్. చివరి మజిలీకి చేరిన ఎన్నికల ప్రచారం. గ్రామాల్లోకి వెళ్లని అభ్యర్థులు, కార్యకర్తలపైనే ఆధారపడిన వైనం, నేరుగా అభ్యర్థుల ముఖాలు చూడని జనం. నేడు రేపు ఎన్నికల ప్రచారం గడువు. సైలెంట్ ఓటింగ్ కు సిద్ధమైన ఓటర్లు అసలు ఊర్లలోకి పోతలేరంటే జస్ట్ కార్నర్ మీటింగ్లు పెట్టేసి కథం పట్టిస్తున్నారు. ఎండ కొడుతుందని 100% పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి. ఏమి ఇస్తలేరట. ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ అవుతుందేమో. ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్. నిన్న టిఫిన్ చేయడానికి పోతే అంటే దగ్గర టిఆర్ఎస్ వాళ్ళు కలిసి ఉండే. ఏమేమో అయిపోయిందంటే ఇంటింటి ప్రచారం పోయి కరపత్రాలు ఇస్తున్నారు. కరపత్రాలు ఇస్తున్నారు. మరి మా దగ్గర కూడా ఉన్నారు. ఊరికేనే అన్న 300 ఇస్తున్నారు సార్, టిఫిన్ పెడుతున్నారు 300 ఇస్తున్నారు అని చెప్తున్నారు. పొద్దున పూట 2 గంటలు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించండి. ముత్తం మల్లయ్య యాదవ్ వీపనగండ్ల. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ రామ్మూర్తి యాదవ్ దంపతులు, బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు హస్తంగూటికి భారీ మెజార్టీతో గెలవనున్న కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఇక తీన్మార్ మల్లన్న 1,00,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలవబోతుండు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న పటేల్ రమేష్ రెడ్డి అనే ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక నల్గొండకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా రఘువీర్ రెడ్డి అంటే జానారెడ్డి గారి కుమారులు రఘువీర్ రెడ్డి ఉన్నారు. తర్వాత ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారం కొనసాగుతుంది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లదే పైచేయి. మొత్తం ఓటర్లు 17,18,954, పురుషులు 8,42,247, మహిళలు 8,76,538. ఇతరుల ఓట్లు 169, మహిళా ఓట్లు 34,291 అధికంగా ఉందంటే 7 నియోజకవర్గాల్లో. ఈ నియోజకవర్గాలనే కాదు, ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. మహిళా మనులు ఎటు ఉచిత బస్సు వైపా, ఉచిత బస్సు అద్దన్న వాళ్ళ వైపా చూడాలి. మరి అడ్డు అదుపు లేని శిఖం భూముల ఆక్రమణల పర్వం అంట. కోర్టు విలువ చేసే చెరువు భూములు అన్యాక్రాంతం. గరిడేపల్లి మండలంలో అధికారుల సమన్వయ లోపం కబ్జాదారులకు వరమైతుందంట. సొసైటీ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హుజూర్ నగర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో అపశృతి. బాణసంచా పేలుళ్ల దాటికి పరుగులు తీసిన జనం. కుటుంబ సమేతంగా చూడడానికి వచ్చిన చిన్నారికి గాయాలు. కవరేజ్ కి వచ్చిన మీడియా ప్రతినిధికి కూడా మరో కార్యకర్తకు గాయాలు. హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్న వైనం. గుండాలం మండల కేంద్రంలో కొట్టిన కొంచెం పటాకులు బిటాకులు పిల్లలు ఉంటారు కూడా అవి గాయాలు అయితే చాలా డేంజర్ ఉంటుంది. వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక చర్చకెక్కిన వరంగల్ పార్లమెంట్ ఎన్నిక. నాడు ఒకే పార్టీ, నేడు 3 ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులు. జాతీయ పార్టీల్లో అభ్యర్థులు ఉన్నా దక్కని అవకాశం. ప్రాంతీయ పార్టీల లీడర్ల వైపు చూడడంతో ఆంతర్యం ఏమిటి? వరంగల్ ఎంపీ నియోజకవర్గంలో రగులుతున్న ఆంతరంగిక పోరు. ఇక ఏ పార్టీ ఓడినా సొంత పార్టీ వెన్నుపోటే ప్రధాన కారణం అంట. ఉమ్మడి వరంగల్లో బహిర్గతం అవుతున్న రాజకీయ విశ్లేషణ అని చెప్పేసి ఒక వార్త. ఈయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఈయన వర్ధనపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉండే. ముగ్గురు స్ప్లిట్ అయి ఇప్పుడు ముగ్గురు ఇక పోటీ పడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఇద్దరు ఇప్పుడు ఆరూరు రమేష్ భారతీయ జనతా పార్టీకి, తర్వాత కడియం కావ్య కాంగ్రెస్ పార్టీకి వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఫైట్ ఉంటుంది. అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ పని అయిపోయిందని డిసైడ్ అయిపోయారంట. అందుకని వీళ్ళు వచ్చి ఎవరికి తెలియదు. ఇక్కడ కడియం కావ్యకు తర్వాత ఆరూరు రమేష్ మధ్య పోటీ ఉంటుంది. ఆర్ఎంపీ కేంద్రాలను తనిఖీలు చేసిన వైద్య బృందం చాలా తనిఖీలు చేయాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. పార్టీలో చేరిన 40 కుటుంబాలు. కండువా కప్పి ఆహ్వానించిన దొంతి. భారతదేశ అభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యం. దశాబ్ది కాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నిన్న తొర్రూరులో జరుగుతున్న ఓటు వినియోగం యువత లక్ష్యం. ఓటు రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు కీలకం. జిల్లా కన్జ్యూమర్ అధ్యక్షుడు ఠాగూర్ రతన్ సింగ్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. అనుమతులు లేని హాస్పిటల్ సీజ్ చేసిన మారని తీరు. ఎందుకు మారుతారో మారారు. మాజీ ఎమ్మెల్యే కందాలకు షాక్. కాంగ్రెస్ గుటికి కందాల రైట్ హ్యాండ్. ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ. ఇక
కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి సీన్ క్లియర్ గా చెప్పిండు ఎప్పుడు అంటే ఎన్నికలకు ముందు 10కి 10 అన్నాడు, గేటు దొక్కని అన్నాడు, అదే మాట మీద బరాబర్ 10 అయినాయి ఒకటి అంటే సిపిఐ ఉన్నా కానీ అది కూడా దీంట్లో వచ్చేసింది మిత్రపక్షమే కాబట్టి 10కి 10 బరాబర్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా పాలేరులా ఇక అది కందాడి ఇక ఏం లేకుండా అయిపోయింది మొత్తం దారుణంగా. ఉపేందర్ రెడ్డి తీన్మార్ వలన మెజారిటీ ఓట్లు లెక్కించుకోవడమే, ప్రశ్నించే గొంతుకకు ఏ నాయకుడు సరిరారు, మద్దతు తెలుపుతున్న కొత్తగూడెం నియోజకవర్గ పట్టభద్రులు అంటూ ఒక వార్త చూస్తున్నాం. అక్కడ మొత్తం కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇక మోడీని గద్దె దించాలని చెప్పేసి ఒక వార్త. అడవిలోని టేకు చెట్లకు రక్షణ లేదా, ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా, వాళ్ళే గొడ్డుపించుకుని వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారేమో. విచారణ జరిపి చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి, సంబంధిత బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలంటూ చెర్ల భద్రాద్రి కొత్తగూడెం. శనార్థి కథనంపై కదిలిన రైతన్న, రైతు గోస చక్కగా వివరించాలని పత్రికపై ప్రశంసలు, రైతు గోడు పట్టించుకోని అధ్యక్షుడిపై విమర్శలు, పదవి అహంకారంతో రైతులను కించపరిచాడు, అయ్యా మా ఒడ్లు కొనండి కథనానికి వందనాలు అంటూ గిరిజనులు థ్యాంక్స్ చెప్తున్నట. ఇక స్పోర్ట్స్, విరాట్ కోహ్లీ వీర విహారం, బెంగళూరులో ఘన విజయం, ఇవన్నీ ఇందాక చదివినాం. అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ బ్యాటర్ కోహ్లీనే, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చెప్తున్నాడు. భారత టాప్ రెజ్లర్ పై సస్పెన్షన్ వెట్. అదరగొట్టిన విజయ్ దేవరకొండ ఒకే రోజు 3 పాన్ ఇండియా సినిమాలు అప్డేట్ అవుతాయి. హైబ్రిడ్ పిల్లకు బర్త్డే విషెస్, స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన తండేల్ టీమ్. సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పు నువ్వు. కన్నప్ప సెట్లోకి ప్రభాస్ నందీశ్వరుడిగా నటిస్తున్న స్టార్ హీరో. తప్పటడుగులు వేసి ప్రేమించొద్దంట, మరి ఎట్లా ప్రేమించాలి? ఊలు పోరాలను పెట్టి సినిమాలు తీస్తా ఉన్నారు, పిల్లలు ఖరాబ్ అయితే. నిన్న తీన్వన్మలన ఇక్కడ ఖమ్మం జిల్లా పర్యటన కొనసాగింది, తర్వాత నల్గొండ జిల్లా కూడా వచ్చింది. దానికి సంబంధించినటువంటి చిత్రాలు చూసుకోవచ్చు. భారీగా మొత్తం కూడా పట్టభద్రులందరూ కూడా తీన్వన్మలన వైపు ఉన్నాం మేము, 100% మీకు మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. చట్టసభల్లో మీ గొంతుకనైతా చాలా చాలా చోట్ల కూడా ఎక్కడికక్కడ నిన్న రేణుకా చౌదరితో బ్రేక్ఫాస్ట్, చాలా సంఘాలు అంటే విద్యార్థి సంఘాలు, తర్వాత అక్కడ యువజన సంఘాలు, అటు ఉద్యోగ సంఘాలు, అన్ని సంఘాల నేతలందరూ కూడా వస్తూ ఉన్నారు. నిన్న రేణుకా చౌదరి గారితో టిఫిన్ చర్చ చేసిండ్రు. దోషాలు వడలు తింటున్నారు. ఎక్కడికక్కడ భారీగా మంచి స్పందన లభిస్తూ ఉంది తీన్వన్మలనకు. ఇవాళ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతూ ఉంది పర్యటన. ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసింది, ఇప్పుడు పార్టీ బలం ఉంటది, తన బలం పార్టీ బలంతో పార్టీ బలం ఉంటుంది. తర్వాత పార్టీలకు అతీతంగా కూడా తీన్వన్మలనకు మద్దతు చెప్తా ఉన్నారు పబ్లిక్. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి విజయ క్రాంతి సీఎం దిశ తర్వాత విజయకాంత్ దిశ చూద్దాం. ఆ తర్వాత క్యాంపెయిన్ ప్రాథమిక హక్కు కాదు, ప్రచారం కోసం బెయిలిస్తే ఏ రాజకీయ నేతలను అరెస్ట్ చేయలేం, కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. నేడు తీర్పు వెలువరించనున్న అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీ హైకోర్టుకు కవిత, నేడు విచారణకు పిటిషన్. ఇక ప్రోటీన్ పౌడర్ అతిగా వాడితే కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్ అంట, ఆహారంలో లోపిస్తున్న ఫ్యాటీ అమైన్ యాసిడ్స్ అంట, ఫలితంగా జీవ ప్రక్రియకు అంతరాయం. 17 సూచనలతో ICAMR NIN డైటరీ గైడ్లైన్స్ ఇస్తుందంట. ప్రోటీన్ పౌడర్లు అతిగా వాడితే మనిషి ఎముకల్లోని మినరల్స్ తొలగిపోతాయంట, మూత్రపిండాలు దెబ్బతినే రిస్క్ ఉంటుందని ICMR NIN చెప్తుందంట. బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ కు ఓటేస్తే షరియత్ పాలన, అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, తెలంగాణలోని SC ST OBCలకు న్యాయం చేస్తాం, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దుతామంటూ రేవంత్ విను. ఈసారి తెలంగాణలో బీజేపీకి 10 సీట్ల కంటే ఎక్కువే, రాహుల్ ఇచ్చిన హామీలేవి అమలు కావు, ఇవి జిహాద్ డెవలప్మెంట్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలు. భువనగిరి సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. నేడు రాష్ట్రంలో మోడీ టూర్ కూడా ఉండబోతుంది. ఇవాళ ప్రధాని మోడీ టూర్ ఉంటుంది. ఇక ఇండియా కూటమిని గెలిపిస్తే మహిళలకు ₹1,00,000 ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో ₹8,500 జమ చేస్తాం. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి సర్కార్ పవర్లోకి రాగానే 50% రిజర్వేషన్లు సెల్లింగ్ రద్దు అంట. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, చిన్న చిన్న కంపెనీలను ప్రోత్సహిస్తాం. AICC అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాజ్యాంగానికి రక్ష, రిజర్వేషన్ రద్దుకు మోడీ అమిత్ షా బీఆర్ఎస్ టీం కుట్రలు చేస్తున్నాయి, దేశమంతటా కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు.
నేడు రాష్ట్రంలో మోడీ టూర్ నారాయణపేట ఎల్బీ స్టేడియంలో సభలకు హాజరు. రేపు తెలంగాణకు అమిత్ షా, వనపర్తి, వికారాబాద్ లో ప్రచారం. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీని బొందబెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లపై క్లారిటీ ఏది? కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంకెప్పుడు? కాలేజీ వర్సిటీలో లేని యాక్షన్ ప్లాన్. ఐఎన్సి టిఎస్ఎన్సి ఆదేశించిన పట్టించుకొని వీసీ అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు నెల చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతా ఉంది. కనీసం దాని మీద పట్టించుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఫోకస్ అయితే పెట్టాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఏది నర్సింగ్ సీట్లకు సంబంధించి గతంలో కూడా అవకతవకలు జరిగినాయి. తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన 100% పట్టించుకోవాలి. కాలేజీ యూనివర్సిటీ వీసీ గారు జర చూడండి కథ. వీసీ గారే మొత్తం ఏదో ఎడిట్ చేస్తున్నట కథ. జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అంట. 36 మందికి పోలీసుల ఇన్ఫర్మేషన్. ఆలస్యంగా వెలుగులోకి కంగుతున్న విలేకరులు. ప్రారంభమైన స్టేట్మెంట్ రికార్డులు. ఇక మొదటి వరుసలో తిన్మార్ చిరంజీవికి పద్మ విభూషణ్. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్న మెగాస్టార్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు రిపేర్ అంట. పనులపై దృష్టి సారించండి. ఎన్డీఎస్ఏ సిఫారసులు అమలు చేయండి. ఇరిగేషన్ శాఖకు జస్టిస్ పిసి ఘోష్ ఆదేశాలు జారీ చేసిండ్రు. వికసిత్ కాదు విఫల భారత్. 150 హామీలిచ్చి ఒక్కటి అమలు చేయని మోదీ అచ్చేదిన్ అని చెప్పి సచ్చేదిన్ తెచ్చిండు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటదో ఊడుతుందో మాది అట్లనే అన్నావు. నీది ఊడే. ఏది ఊడాలనో అది ఊడింది. ఇన్వర్టర్లు క్యాండిల్ సిద్ధంగా ఉంచుకోండి. ఇవే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని చెప్పేసి రాత్రి పూటే మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇన్వర్టర్లు కదా. కేటీఆర్ అంటుండు, కొడుకు అంటుండు. గులాబీకి గుర్తు టెన్షన్ అంట. ఇండిపెండెంట్లకు కారును పోలిన సింబల్స్. ఇదో పరేషాను. ఇది దిశలో ఉన్నటువంటి విజయ క్రాంతి చూద్దాం. సిఎల్ రాజం సార్ది. జిహాద్ వర్సెస్ వికాస్. బీజేపీకి 10 సీట్లు పక్కా. రాహుల్ పిల్ల చేష్టలకు మోదీ గ్యారంటీలకు మధ్య పోరు. అసద్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభివృద్ధి నిరోధకులు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటే రాష్ట్రాన్ని రేవంత్ కాంగ్రెస్ కు ఏటీఎం గా మార్చారు. భువనగిరి ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. మరి 10 ఏళ్లు దోచుకున్నారని మీరే చెప్తున్నారు. ఎన్నో కాళేశ్వరం పైన తిన్మార్ మల్లన్న మీకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిండ్రు. బక్కా జడ్సన్ కంప్లైంట్ చేసిండ్రు. చాలా మంది కంప్లైంట్ చేసినా కూడా మరి 10 సంవత్సరాలు మీరేమో యాక్షన్ తీసుకోకపోతే దోస్తాన్ని కడతారు అనేది. ఓట్లు అడిగితే బిచ్చగాళ్ళ. ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో కొంటలేం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై బండి ఫైర్ అయ్యిండు. ఓటుకు 1000 ఇచ్చే ప్లాన్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అంట. ఆ పార్టీలపై నిఘా పెట్టాలని ఈసీకి ఎమ్మెల్సీలో కూడా స్టార్ట్ చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడే రాజ్యాంగమే మనకు రక్ష. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రైవేటీకరణ. 20 మంది బిలియనియర్ల కోసమే మోదీ తపన. మా ప్రభుత్వం రాగానే ప్రతి మహిళా అకౌంట్ లో 1,00,000 నిరుద్యోగ యువతకు 30 లక్షల ఉద్యోగాలు. కుల గణనతో పేదల జాబితా రూపొందిస్తాం. నర్సాపూర్ హైదరాబాద్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న రంగారెడ్డి జిల్లా సరూనగర్ స్టేడియంలో జనజాతర సభలో మాట్లాడుతున్న సికందర్ కి జోడుగా అని చెప్పేసి సైన్మాలో దేశంలో తగ్గిన హిందువుల శాతం. 65 ఏళ్లలో 7.82% తగ్గుదల. 84.68% నుంచి 79.06%. ముస్లింల జనాభా 43.15% పెరుగుదలనంట. భారత పొరుగు దేశాల్లోనూ ఇదే ట్రెండ్. పిఎం ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. వికసిత్ కాదు విఫల భారత్. అచ్చేదిన్ కాదు ఇచ్చేదిన్ రాలేదు. మోదీపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇట్లా పడతావా? ప్రతిరోజు ఒకటే పొట్టవా? అదే ఉంటది లెక్క. మహిళా ఎంపీలు 10 మందే. తెలంగాణ చరిత్రలో అతి తక్కువ భాగస్వామ్యం. ఇప్పటి వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 7 చోట్ల మాత్రమే గెలిచిన మహిళా నేతలు. 10 నియోజకవర్గాల్లో వారికి దక్కని ప్రాధాన్యం. ఇక 2024 ఎన్నికల్లో అయినా ఎక్కువ మంది గెలిచేనా అని చెప్పేసి ఇప్పటి వరకు 10 మందే తెలంగాణ నుంచి మహిళా ఎంపీలు మాత్రం ఉన్నారు. సంగెం లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, తేళ్ల లక్ష్మీకాంతమ్మ, టంగుటూరి మనమ్మ, టి కల్పనాదేవి, రేణుకా చౌదరి, చెల్లమల్ల సుగ్నా కుమారి, విజయశాంతి, కల్వకుట్ల కవిత, మాలోత్ కవిత. లాస్ట్ మహబూబాబాద్ మొత్తం 10 మంది గెలిచారు. అమెరికాలో రాష్ట్ర విద్యార్థి మిస్సింగ్. హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర మాస్టర్స్ చేసేందుకు యుఎస్ వెళ్లిన యువకుడు మిస్ అయ్యాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. దమ్ముంటే చర్చకురా. ఎక్కడ డిబేట్ పెట్టినా నేను రెడీ. ప్రియాంకకు సవాల్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఏ టెలివిజన్ ఛానల్లో అయినా, ఏ యాంకర్ సమక్షంలోనైనా, ఏ అంశంపైనైనా
ఎప్పుడైనా ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని చెప్పేసి స్మృతి ఇరానీ అంటా ఉన్నారు. పద్మ విభూషణుడు మన చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం, అట్టహాసంగా పద్మ పురస్కారాలు, చిరుకు పలువురు ప్రశంసలు. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు. నేడు నామినేషన్ల పరిశీలన మే 10 నుంచి 13 వరకు ఉంటుందంట. ఉపసంహరణ 27న ఎన్నిక ఉంటుంది. జూన్ 5న రిజల్ట్ ఉండబోతుంది. ఇక ఆజ్కి బాత్ చూసుకుంటే, నీ చావెప్పుడు నీకు తెలిసినప్పుడే కాలాన్ని వృధా చెయ్యి, అలా తెలియనప్పుడు మాత్రం కాలంతో యుద్ధం చెయ్యి. దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రబూగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రుల్లో రోజులు లెక్క పెట్టినప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసీయూ అంటే నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పేసి అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను, దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడని చెప్పేసి తాండూరు వెంకటేష్ అంటున్నారు. ఐసీయూ అంటే ఇన్సెంటివ్ కేర్స్ యూనిట్ అని అంటారు అసలు యాక్చువల్గా. కాకపోతే అంటే ఐసీయూ అంటే ఇట్లా ఇంకో రకంగా చెప్పుకుంటే నేను చూస్తున్నాను దేవుడు అంటాడు. డబల్ డిజిట్ పక్క రాహుల్ పిల్ల చేష్టలు, మోదీ గ్యారంటీల మధ్య పోటీ. దేశంలో 400 సీట్లతో మోడీనే ప్రధాని. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు ఉత్తదే. కాంగ్రెస్ అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. తెలంగాణలో 10 సీట్లకు పైగానే గెలుస్తున్నాం. హస్తం పార్టీ ఇచ్చిన హామీలు చేయలేదు. యాదాద్రి జిల్లా రాయగిరిలో బీజేపీ సభ, బూర నరసన్నకు మద్దతుగా నిన్న ప్రచారం చేసిండ్రు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు రంగం సిద్ధం. అందుకే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పేదలకు అండగా ఒక్కో మహిళ ఖాతాలో ₹1,00,000. తెలంగాణలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. నర్సాపూర్ సభలో రాహుల్ గాంధీ ఉద్ఘాటన. ఇట్లా ఉంటే మీ దీవెనతోనే తెలంగాణ ఏర్పాటు అని చెప్పేసి ఇప్పుడు అంటుండు కాక. కరీంనగర్ వాసులు పట్టుదల ఉన్నోళ్ళు అన్ని అప్పుడు గెలిపించిండ్లు. నేనే మొత్తం ఇచ్చినా అంటివి కానీ ఇప్పుడు మీ దీవెనతోనే తెలంగాణ అంటున్నాడు. ఏడికి వేరే ఇక్కడికి వచ్చింది చూడు కథ. అన్ని విధాలు ఆలోచించి ఓటేయండి, మాయమాటలకు మోసపోవద్దు. దండం పెడతా దండం పెడుతున్నావులే నువ్వు తెలంగాణ ప్రజలకు. నీ దండం పానగండం అవుతుంది. ఎన్నికల తర్వాత ఏమో జరుగుతుందో తెలియదు. అసలు ఒక్కడు గెలిసే వీళ్ళు ఆశలు పెట్టుకున్నారన్న. వాస్తవంగా మెదక్ కంపల్సరీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అది కూడా మెదక్ 3వ ప్లేస్ లో ఉంది, 3rd ప్లేస్ లో ఉంది. అవును, బీఆర్ఎస్. అవును, రఘునందన్ రావుకు నీలమ్మకే పోటీ, వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంది. మతాన్ని రెచ్చగొడుతున్నారు. అక్షంతలు పంపి ఓట్ల బిచ్చం అడుగుతున్నారు. రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోదీ కుట్ర. మోదీ అమిత్ షా కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏడుకొచ్చింది చూడు కథగా. కేటీఆర్ పైకి టమాటాలు. బైన్సా ఎన్నికల ప్రచారంలో అడ్డగింత. కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన. ఉద్రిక్తంగా కేటీఆర్ పర్యటన. కాన్వాయ్ మీదకు టమాటాలు, ఉల్లిగడ్డలు వేసిరట. అదే ఉల్లిగడ్డలు ఇంటూ గుర్తు పెట్టేసిరు కేటీఆర్ కి. ప్రాథమిక హక్కు కాదు. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలా? కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై ఈడీ విముఖత. నేడు బెయిల్ పై ఉత్తర్వులు వెలువరించనున్న సుప్రీం. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. భారీగా నగలు, మద్యం పట్టివేత. లారీలో తరలిస్తున్న 8.40 కోట్ల రూపాయలు దొరికినాయంట. 8,40,00,000 రూపాయలు లారీలో తీసుకోవచ్చుంటే దొరకబెట్టినట. సునీతకు ఫుల్ సపోర్ట్. ప్రచారంలో దూసుకుపోతున్న సునీత మహేందర్ రెడ్డి. కుత్బులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన. మల్కాజ్గిరి ఎంపీగా గెలుపు తథ్యం. నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన. ఘోర అగ్ని ప్రమాదం. 8 మంది మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. తమిళనాడులోని శివకాశి బాణసంచ ఫ్యాక్టరీలో ఘటన. రసాయన పదార్థాలు కలుపుతుండగా పేలుడంట. మృతుల్లో 5 మహిళలు ఉన్నారంట. రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి తమిళనాడులో. తమిళనాడులో శివకాశిలో ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి అది జరుగుతుంటాయి. మరి దాన్ని జాగ్రత్త తీసుకుంటే. ఇది దిశ ఆదాబ్ లో ఉన్న వార్తలైతే ఒకసారి ఈనాడు చూద్దాం. కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి 9 లక్షల కోట్లకు పైగా ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే ఆయన ఇలా మాట్లాడతారా? గాడిదలు గుడ్లు పెడతాయో లేదో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. దాన్ని చూసి చాలా మంది కాంగ్రెస్ గుర్తు మార్చుకుందని అనుకుంటున్నారంట. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మావే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. హామీలు అమలు చేయనందుక ఆయన అంటున్న రెఫరెండం. విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. మరోసారి మోదీ అనేది జనం నినాదం. అభివృద్ధి, సుస్థిర పాలన భాజపాను ఆశీర్వదించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ కు ఏటీఎంల రాష్ట్రం. భాజపాకు 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం. భువనగిరి సభలో కేంద్ర మంత్రి
అమిత్ షా మాట్లాడుతున్నారు. అమిత్ షా చిత్రంలో బూర నరసన్న గౌడ్ ఉన్నాడు. డాక్టర్ తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ. బిలియనీర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడాడు. గెలుపు తలుపులు తట్టేది వారే. గడప గడపకు ప్రచారంలో బూత్ కమిటీలు కీలకం. పార్టీల దృష్టి వీరిపైన. బూత్ స్థాయి కమిటీలు చాలా కీలకం. ఇక కాంగ్రెస్ కృషితోనే విశ్వనగరంగా హైదరాబాద్. భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అరాచకం వినాశనం ఇదే జగన్ నైజం. ఇక అది ఆంధ్రప్రదేశ్ వార్తలు. వికసిత్ కాదు విఫల భారత్ అంటుండు కేసీఆర్. భావోద్వేగాలతో భాజపా ఆటలు. ఇక నువ్వు రక్తి కట్టించినప్పుడు ఏం కాలేనే అయిపోయింది. అట్లా హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది. కరీంనగర్ రోడ్ షోలో కేసీఆర్. ఇక ఇది ఇట్లా ఉంటే ఇది ఈనాడులో ఉన్న వార్తలైతే ఒకసారి ఇక శివరి ఆమెను చూద్దాం. ఆమె ఏం రాసిందో ఏమి ఇంకా. అచ్చా నేను ఖాళీ కుర్చీలు అంటే ఇట్లా ఎందుకు వేసుకున్నారు ఫోటో అనుకున్నా. పెద్ద ఎంత పెద్ద ఫోటో వేసింది చూడిగా. ఎవరు రాకముందుకు సభ స్టార్ట్ కాకముందుకు తీస్తారు ఈ ఫోటోలు తీసి ఏం లేవంటారు. స్టార్టే కాలేదు. నిన్న ఎంత పెద్ద ఎత్తున బోలెడు మంది వచ్చింది. కాదు అసలు యాక్చువల్ గా ఒకటే ఫోటోలు 2 ఉంటేనేమో నమ్మొచ్చు. అసలు యాక్చువల్ గా ఫోటో ఒకటి, ఇక్కడ ఫోటో, ఈ ఫోటోనే. ఎవరు మనుషులు రాకముందుకు సభ స్టార్ట్ కాకముందుకు ఇక్కడ ఫోటోలు తీసి ఇట్లా లంగ కథలు పడుతుంటారు అన్నట్టు వీళ్ళ లెక్కల. బ్లర్ చేసింది అంటే అది కాంగ్రెస్ గురించి ఉందేమో. రాహుల్ సభ అట్టర్ ప్లాఫ్. కార్యవాన్ లో రాహుల్ గేటు వద్ద తెలంగాణ సీఎం అంట. సరూర్ నగర్ స్టేడియం ఆయన పోయే దారిలో పోతా ఉంటాడు కదా, పోయే దారిలో ఫోటో తీసి గేట్ వద్ద సీఎం. ఇటువంటి లంగా కథలు ఉంటాయి ఈ పేపర్లో. చదవడమే వేస్ట్. చూడరు ఇగో ఈ ఫోటో ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, డబల్ చేస్తారు. డబుల్ చేసేసి ఇట్లా వేస్తుంటారు లెక్కలు. ఈ సర్కారు ఉంటుందో ఉడుతుందో తెలియదు. మా నాన్నకు రేవంత్ సహకారం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అందుకే సపోర్ట్. రంజిత్ ను నిలబెట్టడం మాకు గిఫ్ట్. నాన్న వల్లే రేవంత్ కు పిసిసి. కొండా కొడుకు విశ్వజిత్ వ్యాఖ్యలు. ఏందో వీళ్ళు ఏం మాట్లాడతారో ఏందో. ఒక భార్య ఉంటే 1,00,000, 2 భార్యలు ఉంటే 2 లక్షలు ఇస్తాం. మధ్యప్రదేశ్ లో ఇది అన్ని లంగకథలన్నీ దీంట్లో ఉంటాయి. ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం తిథి. వేస్తలేరు. ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు వేస్తుంది. ఎట్లా ఆయనకు మంచిగా ఉన్నప్పుడు వేస్తుంది. రావుకాలం శోభకృతనామ సంవత్సరం కాదు, రావుకాలం లేకపోతే అమృత కాలంలో వేస్తారేమో. రోజు అమృతం అంటే అమృతం వేరే ఉంటది లెక్క.